హెడ్ఏక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తలనొప్పిని ఫేస్ చేయని మనిషి అంటూ ఉండడు నాకు తెలిసి. ఎలా వస్తుంది మన బ్రెయిన్లో తలనొప్పి అంటే ఏంటి? ఫస్ట్ మీరు అన్నట్టుగానే ఎవరికైనా రావచ్చు, లైక్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఎవరైతే మనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, వీఆర్ థింకింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్, కొన్ని లక్షలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవ్రీడే. కొంతమందికి నిద్ర సరిపోకపోయినా తలనొప్పి వస్తుంది, కాఫీ టైంకి పడలేదా, టీ టైంకి పడలేదా తలనొప్పి వస్తుంది. ఏ దాని మీద ఇవన్నీ ట్రిగ్గర్ అవుతున్నాయి సార్? నిద్ర లేదనుకోండి, ఆబ్వియస్లీ బాడీ నీడ్స్ ఇట్, అవసరం ఉంటుంది. టైంకి తినలేదు అనుకోండి, ఆబ్వియస్లీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మనకి బాడీలో. సో అంటే బాడీకి వేరే మెకానిజమ్స్ ఉన్నా సస్టైన్ చేయడానికి మెయిన్ గ్లూకోజ్ అనేది అవసరం అవుతుంది. సో అది తగ్గిపోయినా వస్తుంది. సార్ నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఒక 24 hours హెడ్ఏక్ అంటే ఎట్లా ఉంటుందని నేను చూసాను. నిద్రపోతేనే, నేను కళ్ళు మూసుకుంటేనే నాకు హెడ్ఏక్ తెలీదు. కళ్ళు తెరిచిన నెక్స్ట్ సెకండ్ నుంచి నాకు అసలు డే అంతా హెడ్ఏక్తో సఫర్ అయ్యాను. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇంత సివియర్ హెడేక్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ గో టు ద డాక్టర్. అన్యూరిజమ్స్ అని ఉంటాయి, అవి సడన్గా రప్చర్ అయిపోతాయి, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోతుంది. దే విల్ హ్యావ్ వెరీ సివియర్ హెడేక్. కొత్తగా వింటున్నాను అనమాట మైగ్రేన్ విత్ ఆరా అని. ఏంటి సార్ అంటే? కొంతమందికి విజువల్ ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలానే సిమిలర్గా వేరే వాళ్ళకి వేరే వేరే సింప్టమ్స్ వస్తాయి. సమ్ డిఫరెంట్ సెన్సేషన్ రావచ్చు, కొంతమందికి నెక్ పెయిన్ రావచ్చు, కొంతమందికి వామిటింగ్స్ రావచ్చు, కొంతమందికి అబ్నార్మల్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్ రావచ్చు. సార్ కమింగ్ టు ఫిట్స్, ఆ ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఆ టైంలో ఏం జరుగుతుంది సార్? సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్ అది సడన్గా బస్ట్ అవుతుంది అన్నట్టు, కైండ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద షార్ట్ సర్క్యూట్ కమ్స్, దెర్ ఇస్ నో కంట్రోల్. ఆ ఏరియా ఏదైతే ఫైర్ అయిందో దానికి సంబంధించిన సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా కాంప్లికేషన్స్, న్యూరాన్స్ ఉంటాయి. ఆ ప్రెషర్తో అసలు ఎలా తట్టుకుంటారు మీరు? ఎలా కోపప్ అవుతారు దాంతో? ట్రైన్ ఫర్ దట్ కదా, చేయాల్సింది కదా. ట్రైనింగ్ మనకి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం ఎక్కడ ట్రైన్ అనేది డెఫినెట్లీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్లో చేస్తాను, ఎయిమ్స్ ఢిల్లీ. ఇక్కడ ఒక రోజు తీసుకుంటే మనకి 14 to 15 సర్జరీస్ అవుతాయి. సింగిల్ డే న్యూరో సర్జరీ 14 to 15 సర్జరీస్ ఈజీగా అవుతాయి. సో అంత వాల్యూమ్ మనం చూస్తాం, నంబర్ ఇస్ సో మచ్. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హెడ్ఏక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తలనొప్పిని ఫేస్ చేయని మనిషి అంటూ ఉండడు నాకు తెలిసి. వెరీ కామన్. సో తలనొప్పి ఎందుకు వస్తుంది సార్? అంటే ఎలా వస్తుంది మన బ్రెయిన్లో తలనొప్పి అంటే ఏంటి ఫస్ట్? ఓకే, సో తలనొప్పి అంటే మనం వెరీ సింపుల్ ఫామ్, డైలీ ఫామ్స్ తీసుకుంటుంటే మీరు అన్నట్టుగానే ఎవరికైనా రావచ్చు, లైక్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. యూనో ఎవ్రీవన్, ఎవరైతే మనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, వీఆర్ థింకింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్. మన కొన్ని లక్షలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవ్రీడే. సో వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ దానికోసం రన్ చేస్తున్నప్పుడు ద స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే, అంటే పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఆఫీస్లో మంచి పర్ఫామ్ చేయాలనేసి, మంచి కనబడాలనేసి, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్స్. అంటే ఒకరికొకరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, రైట్? సో ఆ ప్రాసెస్లో మనకి స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సమ్ డిస్కంఫర్ట్, హెడ్ అంతా హెవీగా ఉన్నట్టుగా, కళ్ళు అంతా కొంచెం ఇది అన్నట్టుగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ కామన్ హెడేక్. ఇది యూజువల్గా ఏంటంటే మనం స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే, లేదంటే కొంచెం యూ గో ఫర్ ఎ వాక్, ఈవినింగో మార్నింగో, వాళ్ళు మన ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడితే, వెంట అవుట్ చేసుకుంటే, సమ్ టైమ్స్ ఆఫీస్ గాసిప్ అనుకోండి. సో దీంట్లో యూజువల్లీ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ నాన్ హార్మ్ఫుల్, అంటే ఎవరికి దీనివల్ల నష్టమేమి ఉండదు చాలా వరకు. దిస్ ఈజ్ సెల్ఫ్ రిజాల్వింగ్, అంటే ఏంటంటే అదంతకదే తగ్గిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ మెడికేషన్ ఆర్ నాట్, ఇట్ విల్ సబ్సైడ్. సో కొన్ని హెడేక్స్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉన్నాయనుకోండి, దెన్ వీ విల్ టేక్ మెడిసిన్ ఆర్ ఎ కాఫీ ఆర్ ఎ టీ విచ్ ఆర్ కంఫర్ట్. సో అప్పుడు తగ్గిపోతుంది మనకి. సో ఇవి రొటీన్ హెడేక్స్. దేర్ ఆర్ సమ్ హెడేక్స్, కొన్నేమో మనకి లైఫ్ లాంగ్ వచ్చే ఉంటాయి, కొన్నేమో దేర్ ఇస్ అండర్లైయింగ్ సీరియస్, బ్రెయిన్ లోపల ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ ఉందనుకోండి వచ్చేది. ఓకే, సో కొంతమందికి మైగ్రేన్ అంటాం. సో ఇట్ ఈస్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇట్ బాదర్స్ దెమ్ మోర్. సో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, పనిచేసే విధానం మారిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఇలాంటివి. కొన్ని బ్రెయిన్లో మనకి మేజర్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా వస్తుంది. ఓకే, సో అంటే కొంతమందికి నిద్ర సరిపోకపోయినా తలనొప్పి వస్తుంది, కాఫీ టైంకి పడలేదా, టీ టైంకి పడలేదా తలనొప్పి వస్తుంది, వాటర్ మనకి బాడీలో వాటర్ కావాలి అన్నప్పుడు తలనొప్పి వస్తుంది, ఆకలి వేసినప్పుడు తలనొప్పి వస్తుంది. సో ఎట్లా అంటే ఏ దాని మీద ఇవన్నీ ట్రిగ్గర్ అవుతున్నాయి సార్? సో ఇట్ ఈస్ వన్ వే ఆఫ్
అంటే బాడీ ఒక విధంగా నీడ్స్ కోసం చెప్పడం అన్నట్టు. ఓకే. సమ్ ఆర్ ద అదర్ లైక్ నిద్ర లేదనుకోండి ఆబ్వియస్లీ బాడీ నీడ్స్ ఇట్, అవును. అవసరం ఉంటుంది. హ్మ్. టైంకి తినలేదు అనుకోండి ఆబ్వియస్లీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మనకి బాడీలో. హ్మ్. సో అంటే బాడీకి వేరే మెకానిజమ్స్ ఉన్నా సస్టైన్ చేయడానికి మెయిన్ గ్లూకోజ్ అనేది అవసరం అవుతుంది. హ్మ్. సో అది తగ్గిపోయినా వస్తుంది. ఓకే. కొన్నిటికి హ్యాబిట్స్ హ్మ్. అవి మనం ఎంత లోపలికి ఇంబైబ్ అయిపోయి ఉంటాయి అంటే వీ కెన్ నాట్ లివ్ వితౌట్ దెమ్ హ్మ్. అన్నట్టు ఉంటుంది. కొంతమంది కాఫీ తాగడం, కొంతమందికి పడుకోవడం, ఎక్కువ పడుకోవడం, లేదు ఈ టైం పడుకోవడం, కొంతమందికి టెంపుల్కి వెళ్ళకపోతే కూడా ఉంటుంది. అవునా? సో మెనీ థింగ్స్. సో ఒక పర్టికులర్ హ్యాబిట్కి మనకి సో మచ్ మనము దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఫాలో అవుతున్న హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. అవి మనం చేయలేకపోతే అంటే దట్ విల్ క్రియేట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్. సో దట్ విల్ క్రియేట్ సమ్ ఫార్మ్ ఆఫ్ డిస్కంఫర్ట్. సార్ అంటే ఈ ఫ్రంట్ సైడ్ వచ్చిందంటే ఇది స్ట్రెస్ వల్ల వచ్చిందని, ఇక్కడ వచ్చిందంటే సమ్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిందని, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడేక్స్ అంటారు కదా. సో అది ఎట్లా చెప్తారు అంటే ఈ పార్ట్లో వస్తే ఇది ఎట్లా మేము ఎట్లా గ్రహించాలి? సో కామన్గా ఏంటంటే దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే ఈ హెడేక్ ఇక్కడే వస్తుంది అన్నది ఒక లేదు. ఇట్స్ అ కామన్ నొటేషన్. మనకి ఎట్లా ఉంటుందంటే ఒకవేళ సైనస్ ఉందనుకోండి, సైనసైటిస్ ఉంటుంది. సో యూజువలీ విల్ గెట్ హెడేక్ హియర్ ఆర్ హియర్. ఓకే, స్ట్రెస్ వల్ల వచ్చింది అనుకోండి మోస్ట్లీ ద ఫ్రంట్ సైడ్ వస్తుంది. రొటీన్గా వచ్చే హెడేక్ చాలా వరకు. ఓకే, మైగ్రేన్ అనుకోండి చాలా వరకు ఇట్ ఈస్ వన్ సైడ్. ఓకే. ఓకే, ఎక్కువ సైడ్. ఎనీ సైడ్? వన్ సైడ్. వన్ సైడ్. ఓకే. ఓకే, వెరీ రేర్ టూ సైడ్స్ వచ్చేది కూడా ఉంటుంది, బట్ వన్ సైడ్. సమ్ టైమ్స్ మైగ్రేన్ వల్ల మనకి నెక్ పెయిన్ కూడా సమ్ టైమ్స్ మైగ్రేన్ లాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్. ప్రతిదీ మనం ఒక దిస్ ఈజ్ నథింగ్ 100% అంటే మైగ్రేన్ ప్రతిసారి ఒక సైడే ఉండాలి, లేదంటే స్ట్రెస్ వచ్చింది ముందే ఉండాలి, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలానే ఉండాలని ఏమి ఉండదు. ఓకే. సో ద సైట్ బేసిస్ చేసుకొని మనం ఎగ్జాక్ట్లీ 100% ఒక కంక్లూజన్కి రాలేము మనం. ఓకే, ఇట్ విల్ గివ్ సమ్ ఐడియా అంతే. సో ఇప్పుడు బ్రెయిన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేజర్ ట్యూమర్, స్లోగా గ్రో అయ్యే ట్యూమర్ ఏదైనా ఉందనుకోండి, మొత్తం హెడేక్ రావచ్చు. లేదంటే ట్యూమర్ వెనకాల బాగుంటే ఓన్లీ వెనకాల సైడ్ హెడేక్ రావచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. సో ఓన్లీ లొకేషన్ బేస్ చేసుకొని మనం ఒక 100% కంక్లూజన్కి రాలేము. ఓకే. సో ఏ టైంలో అంటే మనకి వచ్చింది నార్మల్ హెడేకా లేకపోతే మన లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఎప్పుడు మనకి అర్థం అవ్వాలి సార్? అంటే ఏ పాయింట్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో రొటీన్ హెడేక్స్ మనం ఇంతకుముందు అనుకున్నాం. సో ఎవ్రీడే యూజువలీ ఈవినింగ్ వర్క్ ప్రెషర్స్ వచ్చే హెడేక్స్కి మనం వరీ అవ్వాల్సిన అవసరం. సో బట్ హెడేక్ మనకి పర్సిస్టెంట్గా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. అంటే ఈరోజు ఈవినింగ్ వచ్చింది, రేపు ఈవినింగ్ వచ్చింది, ఎల్లుండి వస్తుంది, అది తగ్గట్లేదు అసలు. మనం మన హోమ్ రెమెడీస్ వి ట్రైడ్. ఓకే, పారాసిటమాల్ ట్రై చేస్తాం, అంతకంటే ఎక్కువ మనం ట్రై చేయకూడదు. దెన్ నెక్స్ట్ లెవెల్ ఇస్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఒకటి టైం డ్యూరేషన్, అంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండి మనకు రొటీన్ మెడికేషన్స్తో తగ్గట్లేదు, దట్ ఈస్ వన్ ఇండికేషన్ దట్ అంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర చూపించుకోవాలి. ఓకే. అది కాకుండా కొన్ని డేంజర్ సైన్స్ అంటాం, రెడ్ ఫ్లాగ్స్ అంటాం. అంటే ఏంటంటే బ్రెయిన్లో సీరియస్ ప్రాబ్లమ్ ఈస్ హ్యాపెనింగ్. సో అది మేనిఫెస్టింగ్ యాజ్ హెడేక్, మనకి హెడేక్ లాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్తో పాటు మనకి విజన్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ వస్తున్నాయి, అంటే మనకి సరిగ్గా కనబడట్లేదు, లేదా ఒక సైడ్ కనబడుతుంది, ఒక సైడ్ కనబడట్లేదు, బ్లరింగ్ అయిపోతుంది. సో విజన్ ప్రోగ్రెసివ్గా ఇది అవుతుంది అనుకోండి, ఐదర్ సడన్గా కానివ్వండి, ఓవర్ ద ఇయర్స్ కానివ్వండి. దట్ ఈస్ వన్. హెడేక్తో పాటు వామిటింగ్స్ వస్తున్నాయి. సో మీన్స్ దట్ బ్రెయిన్ లోపల కొంచెం ప్రెషర్ పెరుగుతున్నట్టు, అంటే టెన్షన్ పెరుగుతున్నట్టుగా, బ్రెయిన్ రైజ్ డైసిటీ అంటాం. సో అలాంటివి ఏమన్నా అయినప్పుడు మనకి ఈ వామిటింగ్స్ అనేవి వస్తాయి. ఇవేంటంటే రొటీన్ మెడికేషన్లో మనకి క్యూర్ అవ్వవు. అంటే ఈరోజు మెడికేషన్ తీసుకుంటే ఇప్పటి కొంతవరకు బెటర్గా రిలీఫ్ ఉండొచ్చు, కానీ కొన్ని వారంతో పాటు కంపేర్ చేసుకుంటే మనకి సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, దాని తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం బ్రెయిన్ పెట్టకూడదు అక్కడ. ఓకే, నవే డేస్ ద డాక్టర్స్ అనేది ఎవ్రీ కార్నర్లో ఉన్నారు, ఈవెన్ చిన్న బస్తీలో పోయినా కూడా ఉన్నారు. సో జనరల్ ఫిజిషియన్ చేసినా కూడా దే విల్ రికగ్నైజ్ విచ్ ఈస్ మేనేజబుల్ ఇక్కడ, లేదంటే స్పెషలిస్ట్ కేర్కి మనం పంపించాలన్నది డిసైడ్ అవుతుంది. ఓకే సార్, నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఒక 24 hours హెడేక్ అంటే ఎట్లా ఉంటుందని నేను చూశాను. అంటే ఒక 2 months బ్యాక్ అన్నమాట. నేను నిద్రపోతేనే, నేను కళ్ళు మూసుకుంటేనే నాకు హెడేక్ తెలీదు. కళ్ళు తెరిచిన నెక్స్ట్ సెకండ్ నుంచి నాకు అసలు డే అంతా హెడేక్తో సఫర్ అయ్యాను. అది ఎందుకు వచ్చిందో తెలీదు, ఎందుకు తగ్గిందో కూడా నాకు తెలియదు. సో కంప్లీట్గా 3 days అట్లా నాకు నొప్పి. తర్వాత భయపడ్డాను కానీ తర్వాత తగ్గిపోయిందా? సో ఎందుకు వచ్చిందని రీజన్ కూడా నాకు ఇంతవరకు తెలియదు. సో దోస్ కైండ్ ఆఫ్ అంటే సివియర్ హెడేక్, మనం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానింత సివియర్ హెడేక్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ గో టు ద డాక్టర్.
డోంట్ యూజ్ యువర్ మెడికేషన్, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్, సో గో టు యువర్ డాక్టర్. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకే. ఓకే, సమ్ పీపుల్ మనకి కొన్ని ఉంటాయి, ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ కానీ, క్లాట్ కానీ, హైపర్ టెన్షన్ ఎక్కువ అయినప్పుడు కానీ, లేదంటే అన్యూరిజమ్స్ అని ఉంటాయి, అవి సడన్గా రప్చర్ అయిపోతాయి, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోతుంది. దే విల్ హ్యావ్ వెరీ సివియర్ హెడేక్, సడన్ హెడేక్ విచ్ ఈస్ ఇంటాలరబుల్. మోస్ట్లీ వాళ్ళ లైఫ్లో ద మ్యాక్సిమం హెడేక్ అన్నట్టు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత హెడేక్ అంటాం. సో అలాంటి హెడేక్స్ అన్నవి మనకి వెరీ రెడ్ సైన్స్, దట్స్ అ రెడ్ మార్క్. ఓకే. సో యూ డోంట్ వెయిట్, యూ జస్ట్ రష్. సడన్ ఆన్సెట్ హెడేక్ విచ్ ఈస్ నాట్ టోలరబుల్, ఇంత హెడేక్ మనకి ఎప్పుడు రాలేదు అన్నప్పుడు జస్ట్ గో ఎనీ టైమ్. ఓకే. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో ఇట్ ఈస్ ఫార్చునేట్, మీకేం కాలేదు, తగ్గిపోయింది, ఇట్ ఈస్ ఫార్చునేట్. అండ్ నేను ఏ టాబ్లెట్స్ యూజ్ చేయలేదు అప్పుడు. అది మీకు అదృష్టం బట్ చాలా వరకు అలాంటి హెడేక్స్ సివియర్గా ఉన్నవి ఏదో ఒక ప్రాబ్లం జనరల్గా ఉంటుంది. ఓకే. సో యూ హ్యావ్ టు బీ సో కేర్ఫుల్. ఓకే. అండ్ మరి హెడేక్స్ వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా సార్? ఈజీగా సింపుల్ హెడేక్కి మనం ఇంట్లో ఉండే ఏదైనా తీసుకోవచ్చు, లైక్ సింపుల్ కాఫీ కానివ్వండి, సింపుల్ పారాసిటమాల్, ఇవన్నీ ట్రై చేయొచ్చు. రొటీన్ ఆఫీస్ హెడేక్, టైర్డ్ హెడేక్, ట్రాఫిక్లో అయిపోయి ఇంటికి వచ్చిన హెడేక్స్, ఇవన్నీ దాట్ యూ కెన్ మేనేజ్ ఇట్. బట్ నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు విజన్తో సంబంధించింది, వామిటింగ్స్, లేదా ఒక సైడ్ మనకి వీక్నెస్ అనిపిస్తుంది హ్యాండ్ లెగ్లో, లేదా సమ్ అబ్నార్మల్ సెన్సేషన్ అనిపిస్తుంది ఆ టైంలో వచ్చినప్పుడు, దీస్ ఆర్ వెరీ సీరియస్ కన్సిడరేషన్స్. ఆర్ ఒక హెడేక్ మనకి వెరీ సివియర్గా సడన్గా వచ్చింది, విచ్ మనకి ఎప్పుడు ఇంతకుముందు అంత హెడేక్ రాలేదు, ఇట్స్ టైం టు. ఓకే. ఓకే. సో చాలామంది మైగ్రేన్ హెడేక్స్తో బాధపడుతూ ఉంటారు సార్. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్, మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు ఏం చెయ్యాలి మేము, అంటే మాకు తగ్గడానికి ఏం చేయాలి, బికాస్ వాళ్ళు ఆ నొప్పిని తట్టుకోలేకుండా ఉంటారు. మైగ్రేన్ హెడేక్స్ అనేవి అంటే వెరీ కామన్ యాజ్ ద పీపుల్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు. లైక్ వీఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్, ఒక రోజులో ఎన్నో పనులు చేయాలి, సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ద హెడేక్ టైప్స్ అన్నవి ఇంక్రీజ్ అయ్యాయి ఈ టైంలో. ప్రివలెన్స్ ఇన్సిడెంట్స్ అంటాం మనం, అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ దాట్ ఇంక్రీజ్ అయింది. ద వన్ మెయిన్ ఈజ్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ద ఫస్ట్ అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. సో మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, రెండు రకాలుగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మైగ్రేన్ వచ్చింది అనుకోండి, ఈ వచ్చిన అటాక్ని మనం ఇమీడియట్గా తగ్గించడానికి ఒకటి. ఈ మైగ్రేన్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, ఈరోజు వస్తుంది, 3 days తర్వాత వస్తుంది, 1 week తర్వాత వస్తుంది, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు 2 విధాలుగా ఆలోచిస్తాం. ఒకటేమో కరెంట్ హెడేక్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి, సెకండ్ ఈజ్ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండడానికి. ఓకే. లేదా అట్లీస్ట్ వచ్చిన నంబర్ని మనం స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళడానికి. ఓకే, ద ఫస్ట్ వన్ ఇప్పుడు ఇమీడియట్గా తగ్గించడానికి ద మెడికేషన్ ఈజ్ ద థింగ్. ఓకే, సో దట్ వీ కెన్ నాట్ డిక్రీజ్ ఇట్. ఫ్యూచర్లో వచ్చేదాన్ని తగ్గించడానికి ఎస్, దట్ ఈస్ చాలా వరకు మన చేతుల్లో ఉంటుంది. ఓకే. సో అందులో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. సో అందులో ఏంటి, కరెక్ట్ టైం స్లీప్, 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే, సేమ్ టైం. ఓకే, ఫుడ్ ఆన్ టైం ఫుడ్. సో ఎవ్రీ డే మనం స్పెసిఫిక్ పీరియడ్ బిఫోర్ మనకి హెడేక్ ట్రిగ్గర్ అయ్యే లోపే వీ షుడ్ హ్యావ్ ద ఫుడ్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఈజ్ మన కోసం కొంచెం టైం, స్ట్రెస్ఫుల్ రీస్ట్రెస్ అవ్వడానికి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఒక రియాక్టివ్ లైఫ్లో ఉంటాం. అంటే ఇప్పుడు ఇది అయిపోయినప్పుడే నేను ఇంకొక పని చేయాలి, దీని తర్వాత ఇంకొక పని చేయాలి, దట్ ఈస్ ఎండ్ అన్నట్టు ఉండదు. అవును. ఓకే, సో మనం ఇంటికి పోయినా కూడా జస్ట్ తిన్నామా పడుకున్నామా మళ్ళీ పొద్దున వచ్చేసామా అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా టేక్ ఏ పాజ్, కొంచెం టైం తీసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, దీస్ 3 things, ప్రాపర్ స్లీప్, ఫుడ్, కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్. సో గ్రాస్లీ మనకి చాలా విధంగా హెల్ప్ అవుతుంది నెంబర్ ఆఫ్ అటాక్స్ ఫ్యూచర్లో తగ్గించడానికి. ఓకే. అండ్ ఈ మైగ్రేన్ హెడేక్కి హోమ్ టిప్స్ లాంటివి ఏమైనా ఉంటాయి సార్? అంటే వచ్చినప్పుడు ఇది చేస్తే మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. యూజువల్లీ మైగ్రేన్స్ అన్నవి వచ్చినప్పుడే మనకి అంటే చేయడానికి ఏముంటుంది అంటే జస్ట్ యూ గో ఇంటూ సైలెంట్ రూమ్ అండ్ స్లీప్, అంతే. దట్ ఈస్ అంటే మీకు ఏదన్నా ఒక పర్టికులర్ థింగ్ నాకు దీనివల్ల రిలీఫ్ వస్తుంది అనుకుంటే, సమ్ పీపుల్ గెట్ రిలీఫ్ విత్ టీ ఆర్ కాఫీ, సో దే కెన్ టేక్ ఇట్ అండ్ స్లీప్. ఓకే. సో యూజువల్లీ మైగ్రేన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రైట్ లైట్స్ కానీ, సౌండ్స్ కానీ, వీటన్నిటి వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఒకవేళ వచ్చింది మన దగ్గర మెడిసిన్ తీసుకోలేదు, ఇంతవరకు మనం కన్సల్టేషన్ కూడా తీసుకోలేదు అనుకుంటే బెటర్ గో టు ఏ సైలెంట్ రూమ్ అండ్ స్లీప్. ఓకే.
సార్ నేను కొత్తగా వింటున్నాను అనమాట మైగ్రేన్ విత్ ఆరా అని. ఏంటది Yes. సార్ అంటే? సో అంటే మైగ్రేన్ మనకి ఇప్పుడు మనం అన్నాం, ఇప్పుడు హెడేక్ వచ్చినప్పుడు కొంతమందికి విజువల్ ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అనేసి. అలానే సిమిలర్గా వేరే వాళ్ళకి వేరే వేరే సిమ్టమ్స్ వస్తాయి. ఓకే. ఓకే, అంటే కొంతమందికి సమ్ డిఫరెంట్ సెన్సేషన్ రావచ్చు, కొంతమందికి నెక్ పెయిన్ రావచ్చు, కొంతమందికి వామిటింగ్స్ రావచ్చు, కొంతమందికి అబ్నార్మల్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్ రావచ్చు. దీన్ని ఆరా అంటాం బేసికలీ. ఓకే. ఆరా అంటే ఇట్స్ నేను వస్తున్నాను అని చెప్పడానికి ముందు వచ్చేది అన్నట్టు. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ సినిమాలో హీరో వచ్చే కంటే ముందు ఎంట్రీ ఉంటుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ దాట్. సో యూజువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎప్పుడంటే మనకి మైగ్రేన్ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఇప్పుడు మనం మైగ్రేన్ ఆ వచ్చే అటాక్ని మనం తగ్గించడానికి మెడికేషన్ ఏదైతే తీసుకుంటామో దట్ షుడ్ బి టేకెన్ అట్ దిస్ టైం. సో అంటే ఇది ముందు మనకు తెలుస్తుంది, నాకు మైగ్రేన్ రాబోతుంది అని తెలుస్తుంది ఇప్పుడు. సో దెన్ యూ టేక్ మెడికేషన్. సో దానివల్ల ఏంటంటే వచ్చే మెయిన్ అటాక్ అనేది మనం ఆపగలుగుతాం. ఓకే. సో ఇది ఎందుకు అడిగానంటే, నాకు కొలీగ్ ఉన్నారు, ఆవిడకి హెడేక్ అనమాట. సో హెడేక్ ఆల్రెడీ ఆవిడకి మైగ్రేన్ ఉంది, అండ్ అది మైగ్రేన్ తగ్గట్లేదు, డేస్ అయినప్పటికీ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఆవిడకి తగ్గలేదు. అండ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మైగ్రేన్ విత్ ఆరా వచ్చింది మీకు అని. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే వాళ్ళు ఏం చెప్పలేదు, మీరు దేనికి మీరు ట్రిగ్గర్ అవుతున్నారు మీరు అది చూసుకోండి అని చెప్పారు. సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? సో ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్. మనకి మైగ్రేన్స్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ వల్ల అనుకోండి, ఇప్పుడు మనం అన్నట్టుగా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అటాక్ అబార్ట్ చేయడానికి మనకి ఒక టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే. విచ్ అంటే మనం స్టెప్ వైజ్గా ఇస్తాం, ఒకేసారి అందరికీ అన్నీ ఇవ్వము. బేస్డ్ ఆన్ మనకి పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, ఏజ్, వాళ్ళకి మిగతా హైపర్ టెన్షన్ ఉందా, బీపీ ఉందా అన్న దాన్ని బట్టి దే విల్ గివ్ మెడిసిన్స్. సో ఆ ఆరా వచ్చినప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకుంటే ఈ అటాక్ అనేది ఆగిపోతుంది. ఓకే. ఓకే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ద సెకండ్ ఈస్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సెకండ్, ఒకవేళ ఈవెన్ దెన్ మనకి నెంబర్ ఆఫ్ అటాక్స్ ఎక్కువనే ఉన్నాయి, అసలు దట్ ఈస్ నో థింగ్ అనుకోండి, దెన్ ద మెడికేషన్ ఎస్కలేట్ చేస్తారు. ఓకే, సో నవ్ డేస్ ద మైగ్రేన్ కూడా చాలా అడ్వాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అన్ని మెడిసిన్స్ ట్రై చేసిన తర్వాత లేకపోతే సర్జరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మైగ్రేన్. ఓకే, అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. సో వెరీ కాంప్లెక్స్ సర్జరీస్ కాదు, వెరీ సింపుల్ సర్జరీస్. మనం ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది దాన్ని బట్టి చేసే సర్జరీస్ ఉంటాయి. ఏం చేస్తారు సార్ అంటే సర్జరీ అంటే ఆ ఏరియాస్లో ఎక్కడ నుంచి ట్రిగ్గర్ అవుతుందో కొన్ని ఇప్పుడు నర్వ్స్ ఉంటాయి, ఆ ఏరియాకి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి. సో ఆ నర్వ్స్ని మనం స్టిమ్యులేట్ అంటే కరెంట్తో స్టిమ్యులేట్ చేయడం వల్ల కానీ, నర్వ్స్ని కొంచెం మనం కట్ చేయడం వల్ల కానీ దే విల్ గెట్ బెనిఫిట్. సో అంతవరకు యూజువల్లీ చాలా వరకు ఏంటంటే మనం మెడిసిన్స్ తీసుకొని ఒక మీడియం కేర్ వరకే ఆగిపోతాం, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ ఏముంటాయంటే, ఒకటి అవేర్నెస్ ఉండదు, అంటే ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న అవేర్నెస్ ఉండదు చాలా వరకు. ఓకే, సెకండ్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఫిజిషియన్ దగ్గరనో ఒకరికి పెరిఫెరీలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తేనంటే మనకి జనరల్గా ఏంటంటే ఇది మైగ్రేన్ అమ్మ ఇంతే, ఇంకా తగ్గదు అంతే, మనం కూడా అలానే ఫిక్స్ అయిపోతాం అండ్ లైఫ్ లాంగ్ సఫర్. చాలామంది మైగ్రైన్స్ కొంచెం అన్కంట్రోల్డ్ ఉండి సివియర్గా వచ్చేవాళ్ళు, దేర్ ఆర్ సూసైడ్ ఇన్సిడెంట్స్ ఆల్సో, పీపుల్ విల్ డై, అంత సివియర్గా ఉంటుంది. సో అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అంటే మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకే, యూ హ్యావ్ టు మీట్ ద రైట్ ఎక్స్పర్ట్ అండ్ టాక్ టు దెమ్. నవడేస్ గూగుల్ వచ్చింది, సో మనకి అందులో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ట్రై చేసుకుంటూ వెళ్ళడం. ఓకే సార్, ఈ మైగ్రేన్ ట్రాక్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి సార్, అవి నిజంగా హెల్ప్ అవుతాయా? హెల్ప్ అవుతుంది, అంటే మనకి దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉందనుకోండి, వీ విల్ గెట్ ఆన్. ఓకే, మనం జనరల్గా ట్రాక్ చేసుకోగానే అంటే ఫుడ్ హ్యాబిట్స్లో విచ్ ఈస్ ఏ ఫుడ్లో మనకి ట్రిగ్గర్ చేస్తుంది, లేదా ఈరోజు ఈ యాక్టివిటీ చేసినందుకు ట్రిగ్గర్ అయింది, ఈరోజు ఇంత స్లీప్ లేదు కాబట్టి ట్రిగ్గర్ అయింది, ఈరోజు ఈ టైంలో వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే, టైం ప్యాటర్న్లో కానీ లేదంటే ట్రిగ్గరింగ్ ప్యాటర్న్లో కానీ. సో దాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నాకు తలనొప్పిగా ఉంది, ఆ తలనొప్పి నాకు నార్మల్ తలనొప్పి, మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అట్లా అని అనుకోవాలా, లేకపోతే ఏ టైంలో అది మైగ్రేన్ తలనొప్పి అని నాకు తెలుస్తుంది, ఏ సిమ్టమ్ మనకు కనిపిస్తుంది? మైగ్రేన్ హెడేక్ అనేది చాలా సివియర్ హెడేక్. అంటే జనరల్గా మైగ్రేన్లో వచ్చే కామన్ సిమ్టమ్స్, వన్ ఈస్ హెడేక్ ఉంటుంది, సెకండ్ ఈజ్ ఫోటోఫోబియా అంటారు, అంటే లైట్స్ అన్టాలరబుల్ ఉంటుంది. ఓకే, లైట్ ఏమైనా వేస్తారనుకోండి యూ కెన్ నాట్ టాలరేట్. అండ్ ద ఫోనోఫోబియా అని ఉంటుంది, అంటే ఏంటంటే సౌండ్, ఈవెన్ సౌండ్స్ని కూడా మనం టాలరేట్ చేయలేం. ఓకే, ఇది క్లాసిక్ మైగ్రేన్. సో దీనికి అటు ఇటు టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్, బట్ ఇది క్లాసిక్. అండ్ యూజువల్లీ వచ్చిన హెడేక్ ఈజ్ పర్సిస్టింగ్ ఉంటుంది.
3-4 అవర్స్ ఉన్న మంచిగా సఫర్ అవుతారు బాగా. దాని తర్వాత దిస్ 2 థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే. సో చాలా వరకు వీళ్ళు ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు ఐసోలేట్ అయిపోతారు, మిగతా వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయి ఒక రూమ్లోకి పోయేసి పడుకుంటారు. సో పడుకొని ఒక 4-5 అవర్స్ తర్వాత బయటికి వస్తారు. సో దట్ ఈస్ క్లాసిక్ మైగ్రేన్ జనరల్లీ. బట్ అంటే దీంట్లో అటు ఇటు కొంచెం వేరియేషన్ ఉంటుంది, కొంతమందికి ఇవే సింటమ్స్ ఉండకపోవచ్చు అలా. ఓకే. ఓకే. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే. ఓకే. సార్ తలనొప్పి ఒక ఎత్తు అయితే ఈ పార్ట్లో ఏదైతే ఉందో నరాల నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అట్లా నొప్పి? అంటే మాకు తలనొప్పి అంటే తెలుసు, ఈ నరాలు ఎందుకు నొప్పి వస్తాయి రా బాబు అనుకుంటాం మేము. జనరల్గా ఇక్కడ పోతానంటే పేషెంట్, ఓపీడీ పేషెంట్ లేమెన్ కూడా వచ్చేసి నరాలే నొప్పిస్తున్నాయి అంటాడు జనరల్గా. సో ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ బాడీస్ ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు ఓవర్ స్ట్రెస్ వల్ల. ఓకే, చాలా వరకు. సో సమ్ టైమ్స్ సీరియస్ అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఉంటుంది. అందులో ఏంటంటే ఈ ఫేస్కి సప్లై చేసే నర్వ్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ లోపల కొంచెం కంప్రెషన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వెరీ సివియర్ పెయిన్ వస్తుంది, టాలరేట్ చేయలేరు. అంటే సమ్ టైమ్స్ మనకి టీత్ పెయిన్ అనేసి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి టూత్ పీల్చుకునే ఇన్సిడెన్సెస్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే తెలియదు మనకి, తెలియదు. సో ఆ కండిషన్ ఉంటుంది అనేసి బేసికలీ. సో అంత సివియర్గా కూడా ఉంటుంది. సో అది కూడా నరాల నొప్పి అన్నట్టుగానే ఉంటుంది. సో ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటే బ్యాక్ సైడ్ నర్వ్స్ ఉంటాయి కొన్ని, అవి ఎక్కడో కంప్రెస్ అవ్వడం వల్ల టిష్యూలో సో ఆ ఏరియాస్ ఏదైతే సప్లై చేస్తుందో సెన్సేషన్, ఆ ఏరియాస్ అనేవి వెరీ పెయిన్ఫుల్ ఉంటాయి. సో ఇవి వేరే ఫార్మ్ ఆఫ్ హెడేక్స్. మైగ్రేన్ ఈజ్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ హెడేక్. సో అందుకనేసే చెప్పేది ఏంటంటే మనకి హెడేక్ పర్సిస్టింగ్ ఉంది, సింపుల్ వాటితో తగ్గట్లేదు, వెరీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఎక్స్పర్ట్ని కలవడం బెటర్. ఓకే. ఈ ఆన్ అండ్ ఆఫ్, ఈ నరాల నొప్పి అనేది ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంది. బట్ స్టార్టింగ్లో అది కొంచెమే ఉంది, బట్ తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ దాని సివియారిటీ కొంచెం పెరిగింది. అండ్ ఇంకోటి జస్ట్ అది ఒక ఫస్ట్ వచ్చింది ఒక 5 minutes ఉంది, అయితే సెకండ్ వచ్చింది ఒక 10 minutes ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలంటారా? ఓకే. సో మనం కొన్ని రియలైజ్ అవుతాం. అంటే ఈరోజు ఎందుకు అంటే ఐఎమ్ సో మచ్ టైర్డ్, హెడేక్ వచ్చింది, విల్ టేక్ సమ్ సింపుల్ థింగ్స్. అంటే ఏంటి, నిద్రపోవడము, ట్యాబ్లెట్ వేసుకోవడము, ఏదో ఒకటి చేస్తాము, తగ్గిపోయింది, దట్స్ ఓకే. బట్ ఇట్స్ కమింగ్ ఎవ్రీ డే. ఓకే, మనం మెడిసిన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మెడిసిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం మెడికల్ షాప్కి తీసుకున్నా కూడా మనం ఏమి ఇస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడు. చాలా వరకు పెయిన్ కిల్లర్స్ వాడి దీనికోసము సమ్ టైమ్స్ కిడ్నీస్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనేసి అంత కన్సల్టేషన్ ఒకసారి కన్సల్ట్ చేస్తే దాని డౌట్స్ ఉండవు మనకి. జస్ట్ ఇది ఫాలో 1, 2, 3 యూజ్ చేస్తే సరిపోతుంది. అది మనకి స్ట్రెస్ కూడా తగ్గించేస్తుంది ఈజీగా. కరెక్ట్, నిజంగానే. ఓకే సార్, కమింగ్ టు ఫిట్స్ జనరల్గా చాలా కైండ్స్ ఆఫ్ ఫిట్స్ వస్తాయని విన్నాను నేను. యాక్చువల్గా నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ నేను కూడా చూశాను. సో ఆ ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఆ టైంలో ఏం జరుగుతుంది సార్? సో బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్. ఇట్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో ఎవ్రీ న్యూరాన్ ఈజ్ ఫైరింగ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ. సో ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఓకే, సో వెన్ దెర్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ ఎట్ ది సేమ్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నారంటే నేను మీద అర్థం చేసుకుని దానికి రిలవెంట్ ఆన్సర్ ఇస్తున్నానంటే దర్ ఇస్ సో మచ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు చెప్పింది ఒకటి నేను ఒకటి చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ రిలవెంట్. అలానే బ్రెయిన్లో కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. ఎలక్ట్రిసిటీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది సడన్గా బస్ట్ అవుతుంది అన్నట్టు, కైండ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ లాగా. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద షార్ట్ సర్క్యూట్ కమ్స్, దెర్ ఈస్ నో కంట్రోల్, దెర్ ఈస్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ అన్నది ఉండదు. సో ఆ ఏరియా ఏదైతే ఫైర్ అయిందో దానికి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి మనకి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెమరీకి సంబంధించిన ఏరియాకి వచ్చింది అనుకోండి, సో తనకి ఓల్డ్ మెమరీస్ గుర్తు రావడం ఏరియాస్ వస్తాయి. విజన్కి సంబంధించింది వచ్చింది అనుకోండి, సో ఆ టైంలో బేస్డ్ ఆన్ ద ఏరియాని బట్టి స్పార్క్స్లా కనబడడం కానీ, లేదా ఫార్మ్డ్ ఇమేజెస్ అంటే ఒక మనిషి కనబడడం కానీ, ఆ ఇమేజెస్ కనబడతాయి వాళ్ళకి. ఓకే, సో అట్లా మనం ఇప్పుడు ఒక హ్యాండ్కి రిలేటెడ్ ఏరియా వచ్చింది అనుకోండి, హ్యాండ్లో మూమెంట్స్ వస్తాయి. సెన్సేషన్కి సంబంధించిన ఏరియా వచ్చింది అనుకో, వాళ్ళకి ఇన్సెక్ట్స్ మనకి ఏంటి పురుగులు పారుతున్నట్టు వచ్చేస్తుంది అలా. సో మనం బేస్డ్ ఆన్ మన యొక్క బ్రెయిన్లో ఏ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అన్న దాన్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్కి సంబంధించిన కొన్ని సెంటర్స్ ఉంటాయి. సో అది వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ అయిపోతారు. అంటే చాలా భయం ఇస్తుంది వాళ్ళకి ఫేస్ చూసినా మనకు కూడా భయం ఇస్తుంది టైప్గా ఉంటుంది. అలా కొంతమందికి ఇన్అప్రోప్రియేట్ లాఫింగ్ ఉంటుంది.
just they start laughing. అవును. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ అందులో. ఓకే, కొంతమందికి బ్రెయిన్ మొత్తం ఒకేసారి ఫైర్ అవుతుంది, దెన్ వాళ్ళకి కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి కొట్టుకోవడం అన్నీ చాలా వరకు మనం చూస్తుంటాం. సో ఫిట్స్ అని అనిపించినప్పుడు అంటే అది ఫిట్టా కాదా అనడానికి యూ హ్యావ్ టు మీట్ ఎక్స్పర్ట్. సో సింపుల్ లాఫింగ్ కూడా సమ్ టైమ్స్ ఫిట్, సింపుల్ క్రైయింగ్ ఆల్సో కెన్ బి ఫిట్, అంటే విచ్ ఈస్ హ్యాపెనింగ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. అంటే మనం ఇద్దరం ఇప్పుడు మాట్లాడుతున్నాం, సో ఇక్కడ ఏడవడం నవ్వడం అది క్రైటీరియా కాదు, వీఆర్ డిస్కసింగ్ సీరియస్ సంథింగ్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ దెన్ ఇట్స్ టైం. ఓకే, సో అంటే ఫిట్స్ కొంతమందికి చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి వస్తే కొంతమందికి మధ్యలో తగ్గిపోతాయి, ఇంకొంతమందికి అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇంకా వాళ్ళకి ఒక మెడికేషనే ఇంకా సొల్యూషనా లేకపోతే ఏంటి? సో మనకి ఫిట్స్ రావడానికి కారణాలు చూసుకుంటే ఇప్పుడు సో చాలా ఉంటాయి మనకి. సో మనకి ఒకటేమో జెనెటిక్ అంటాం, అంటే పుట్టుకతోనే మనకి బ్రెయిన్లో పొటెన్షియల్ ఉంటుంది, సో దానికి మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి బ్రెయిన్ ఫార్మేషన్ అంటే బ్రెయిన్ తయారయ్యేది మనకి కడుపులో ఉన్నప్పుడే బ్రెయిన్ తయారవడంలో మనకి డిఫరెన్స్ ఉంటుంది, సో అవి కూడా మనకి ఫిట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నేమో పుట్టిన తర్వాత వస్తాయి, లైక్ అంటే ఇప్పుడు కొన్ని ఫిబ్రల్ సీజర్స్ అంటాం పిల్లలకి, అంటే మనకి వాళ్ళకి హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడే వస్తుంది, ఫీవర్ రాలేదంటే రాదు, యూజువల్లీ అది సబ్సైడ్ అయిపోతుంది. కొన్ని టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఏజ్తో పాటు తగ్గిపోతాయి. కొంతమందికి 12-14 ఇయర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని అడల్ట్ ఏజ్ వరకు వచ్చి ఆగిపోయి ఉంటాయి. వాటన్నిటికీ ఆ ఏజ్ అటైన్ వరకు మనం మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కొన్ని లైఫ్ లాంగ్ ఉంటుంది, సో వాటికి లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనం 100 మందికి ఫిట్స్ వచ్చాయనుకోండి, సో వాళ్ళని క్లాసిఫై మనం డివైడ్ చేస్తే ఒక 70 మెంబర్స్కి ఫిట్స్ మెడిసిన్స్తో కంట్రోల్ అవుతాయి. ఒక 30% ఆఫ్ వాళ్ళకి ఫర్దర్ సర్జరీ అనేది అవసరం అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి కరెక్ట్ టైప్ ఐడెంటిఫై చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది అన్నది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ మనకు జెనెటిక్ అనుకోండి, సో దట్ వీ హ్యావ్ టు కంటిన్యూ మెడికేషన్స్. ఒక చిన్న ఏరియా ఆఫ్ బ్రెయిన్లో ఫార్మేషన్ సరిగ్గా లేదు ఒక చిన్న ఏరియాలో అనుకోండి, వీ హ్యావ్ టు దాన్ని మనం గుర్తించేసి తీసేసామనుకోండి, లైఫ్ లాంగ్ ఫిట్స్ లేకుండా ఉంటారు. సో ఒకటి టైప్ ఇది ఫిట్సా కాదా అని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, దెన్ ఎందుకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా మనం ఏం చేయొచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్గా మన పెద్దవాళ్ళు చేతిలో తాళాలు పెడతారు, పిల్లల్ని అయితే ఎగరేస్తారు, సో అది హెల్ప్ అవుతుందా సార్ నిజంగా? సో దట్ ఈస్ వెరీ అంటే చాలా మూఢనమ్మకాలు చాలా ఉంటాయి, అంటే ఊళ్ళల్లో ఇప్పుడు దయ్యాలు పట్టింది అన్నట్టు కూడా ఉంటుంది. అవును, ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మధ్యరాత్రి లేచి నవ్వుతూ ఉంటే ఎంత స్కేరీ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్, అమ్మో. సో అలాంటప్పుడు ఇదిగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఫిట్స్ మోర్ దెన్ 90% ఆఫ్ ద ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ 2 minutes కంటే ఎక్కువ ఉండవు మనకి, మనం ఏం చేసినా చేయకపోయినా. ఓకే, ఇప్పుడు మనం ముందర ఒక ఫిట్స్ వచ్చింది అనుకోండి, తాళం చేయిపోయి వచ్చి తాళం చేయి పెట్టేలోపు వాటి ఫిట్స్ ఆగిపోతాయి. ఓకే, అంటే దాంతో సంబంధం లేదు. ఓకే, గాల్లో ఎగిరేస్తే ఇంజురీ అవ్వడం తప్పితే దానివల్ల ఏం లేదు. ఓకే, కొంతమంది పల్లెట్లు పూజలు కూడా చేస్తారు, వచ్చినప్పుడు అది పెట్టడం, నోట్లో అది పెట్టడం, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏమీ అవసరం లేదు. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒక టర్న్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ప్రిఫరబుల్గా టర్న్ చేసి పడుకోబెడితే యూజువలీ 2 minutes లెస్ దెన్ 5 minutesలో ఫిట్స్ అంతకదే సరిపోతుంది. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఫిట్స్లో కొంతమంది గట్టిగా మూవ్ అవుతుంది, అట్లాంటప్పుడు టేబుల్ ఉందో వాల్ ఉందో అనుకోండి, తలకు దీనికో దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అవన్నీ ఏం లేకుండా కొంచెం సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఒక సైడ్ తిరిగి పడుకోబెట్టడం, కొంచెం గాలి రావడం, చుట్టూ ఏమీ హార్మ్ఫుల్గా లేకుండా ఉంటే సరిపోతుంది. ఒక 2 to 5 minutesలో యూజువల్గా దే విల్ కమ్ అవుట్. ఓకే, సో ఇలా ఫిట్స్తో బాధపడే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సార్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? సో అందుకని మనం ఇంతకుముందు అన్నట్టుగానే ఫిట్స్ ఫస్ట్ అని డయాగ్నోస్ చేయడం ఒకటి, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది డయాగ్నోస్ చేయడం ఒకటి. అయిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏంటంటే అగైన్ ద స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. దీంట్లో నెగోషియేషన్, డిస్కౌంట్, నథింగ్. దే హ్యావ్ టు టేక్ ఎవ్రీ డే సేమ్ టైమ్, గో టు ద స్లీప్ 7 to 8 hours. The food. So every food cycle should be regular. కొంతమందికి ఉంటుంది, అంటే కొంతమందికి పర్టికులర్ ఫుడ్ వల్ల, పర్టికులర్లీ హై కార్బ్స్ వల్ల, రిఫైన్డ్ హై కార్బ్స్ వల్ల వస్తుంది.
కొంతమందికి ఫిట్స్ మనం కీటోజెనిక్ డైట్ అంటాం. అంటే మెయిన్లీ ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మోర్ ప్రోటీన్ లెస్ కార్బ్ డైట్. సో మనం స్టేపుల్గా మనం ఏంటంటే 60 to 70% కార్బ్స్ తీసుకుంటాము, మిగతాదంతా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ మన డైట్, రొటీన్ డైట్. సో వీళ్ళు రివర్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కీటోజెనిక్ డైట్ అంటాం. సో ఇందులో ఏంటంటే వీళ్ళకి ఫిట్స్ నెంబర్ తగ్గుతుంది. ఓకే. బట్ అది మనం కీటోజెనిక్ డైట్ అనేది డైరెక్ట్గా మనం తీసుకోకూడదు, ఇట్స్ అండర్ సూపర్విజన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది సో పర్టికులర్గా ఒక ఫుడ్ స్వీట్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది ఇట్లాంటివి ఏమైనా ఉంటే దట్ విల్ డిక్రీజ్ దాట్, అది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రగ్ మిస్. చాలా వరకు వీళ్ళకి ఏంటంటే ఫిట్స్ వచ్చేది మంచి కంట్రోలే ఉంటుంది, ఒక సింగిల్ మెడికేషన్ తోటి మంచిగానే కంట్రోల్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మిస్ అవుతారు. ఒక డ్రగ్ మిస్ అయింది అనుకోండి, ఒక రోజు పనిలో ఉందో లేదా మర్చిపోయో దగ్గర లేకుండానో అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్రగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్, అది మిస్ అవ్వకూడదు. ఓకే. అది ఇంట్లోనూ అవైలబుల్ ఉండాలి, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే బ్యాగ్లోనూ అవైలబుల్ ఉండాలి, ఆఫీస్ వెళ్ళవైతే ఆఫీస్లో పర్స్లో కూడా ఉంచుకోవాలి. ఓకే. అది సో ఈ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. కొంతమందిలో అందరికీ ఉండవు, కొంతమందిలో ఉంటాయి బేస్డ్ ఆన్ ద మెడికేషన్ని బట్టి. సో కొంతమందికి ఎక్కువ నిద్ర డ్రౌజినెస్ ఉంటుంది, అంటే మత్తుగా ఉంటుంది, కొంతమందిలో వెయిట్ పెరగచ్చు, అలా కొన్ని ఉంటాయి. సో అందుకనేస్తే పేషెంట్ ప్రొఫైల్ని బట్టి తనకు ఉండే ఇప్పుడు ఏజ్, వెయిట్ ఎలా ఉన్నారు, ప్రెగ్నెంట్ అవుతుందా అంటే అయ్యే ఏజ్లో ఉంది అనుకోండి, ఇప్పుడు యంగ్ ఫీమేల్ వచ్చింది ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ ఇస్తాం. ఓకే. సో విత్ ద అంటే బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ అన్నట్టు. సో లైక్ ఈ సిజర్స్కి ఒకవేళ సర్జరీకి వచ్చిందంటే అది ఎంత టైం వరకు ఉంటుంది సార్ ఆ సర్జరీ? సో సర్జరీ అంటే మనకి ఇప్పుడు మనం 30% ఆఫ్ ద పీపుల్కి సర్జరీ అవసరం పడే అవకాశం అనుకున్నాం. 100 మంది తీస్తే 30% పీపుల్. సో అందులో ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒక ఎంఆర్ఐ, గుడ్ క్వాలిటీ ఎంఆర్ఐ అంటాం, ఒక ఈజీ అంటాం, వీడియో ఈజీ, అండ్ ఒక పెట్ స్కాన్. ఇవి అవసరం పడుతుంది, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. అందులో మనకి ఈ పేషెంట్కి మనం సర్జరీ చేస్తే బెటర్ అవుతుంది అనుకోండి, దెన్ దాంట్లో మనకి అరౌండ్ 60 to 80% ఛాన్సెస్ కంప్లీట్గా సీజర్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే దట్ ఈస్ ఫర్ లైఫ్. సో మనం మెడిసిన్స్ ఆఫ్ చేసి ఇంత వచ్చేసే వాళ్ళు అంత చేయొచ్చు. ఓకే. సో అంటే ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయా సార్? సో యూజువలీ మనం ఇప్పుడు బ్రెయిన్లోంచి ఒక ఏరియా ఏదైతే అబ్నార్మల్గా ఉందో, సో అందులో మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇంత బ్రెయిన్ లోపల ఈ ఫిట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని. సో అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఏరియాని మనం సేఫ్గా తీయొచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే ఏరియా నుంచి మనకి ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, మనం తీస్తే మాటలు ఇబ్బంది అవుతుంది. లెగ్స్ ఏరియా, హ్యాండ్ ఏరియాకి సంబంధించిన ఏరియాలో ఫిట్స్ వస్తుంది అనుకోండి, అది కొంచెం తీయడంలో మనకి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా వరకు మనకి 90% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ రిమూవ్ సేఫ్లీ. ఓకే. ఓకే. అంటే సర్జరీ అంటే ఎట్లా చేస్తారు సార్? మొత్తం ఓపెన్ సర్జరీ ఉంటుందా లేకపోతే లాప్రోస్కోపీ? సో ఇంతకు ముందు ఉండేది, అంటే మనం ఒక 20 years వెనక్కి వెళ్తే సో అప్పుడు మనం పెద్దగా ఓపెన్ చేసేవాళ్ళం బ్రెయిన్. ఇప్పుడు కొన్నిసార్లు ఈ ఒక 1 side 3/4 ఆఫ్ ద 1 side ఓపెన్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ ఫిట్స్కి సర్జరీ చేసే వాళ్ళందరూ పిల్లలు, 80% ఆఫ్ ద చిల్డ్రన్ బేసికలీ. సో అందులో ఏంటంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం, అంత పెద్దగా ఓపెన్ చేస్తే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం, ఐసీయూ కేర్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఉండేవి ప్రీవియస్. ఇప్పుడు ఎక్స్పర్టీస్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. నౌ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఐఎమ్ సేయింగ్ 80 to 90% అని చెప్పచ్చు. సో దే ఆర్ లైక్ మోస్ట్లీ 6 to 7 centimeter స్కిన్ వరకు. బ్రెయిన్ ఈజ్ లైక్ హార్డ్లీ లైక్ 3 to 4 ఇంత అనుకోండి, బిస్కెట్ సైజ్. సో అంతలో సర్జరీ అయిపోతుంది చాలా వరకు. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఈజ్ రోబోటిక్ సర్జరీస్. సో అందులో మనకి వి మేక్ లైక్ స్మాల్ హోల్స్ లైక్ 2 mm. 2 mm అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. సో మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి వారం తర్వాత స్టిచెస్ తీసిన తర్వాత మనకి సర్జరీ ఎక్కడైందో కూడా తెలియదు. ఓకే. సో అంత అడ్వాన్స్ వీ హ్యావ్ నౌ. ఓకే. సో అంటే చిల్డ్రన్ అంటే పిల్లలు కూడా చేయించుకోవచ్చు సర్జరీ? పిల్లలే మెయిన్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఎపిలెప్సీ కామన్గా ఉండేది పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది, అంటే సర్జరీ అవసరం అయ్యేది. యూజువల్లీ మిడిల్ ఏజ్లో తక్కువనే ఉంటుంది, మళ్ళీ ఓల్డ్ ఏజ్కి వెళ్తానంటే ట్యూమర్స్ అవి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. ఓకే. అంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ సర్జరీ అని ఏమన్నా
ఏజ్తో రిలేట్ అయ్యి ఉంటుందా? సో ఒకవేళ ఫిట్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి, మెడిసిన్స్తో మనకి ఫిట్స్ కంట్రోల్ అవ్వట్లేదు అండ్ మనకి ఇన్వెస్టిగేషన్స్లో మనకి సర్జరీ చేస్తే బెనిఫిట్ అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లైక్ ఏజ్ వైజ్ వస్తే ఫ్రమ్ ద డే 1 ఆఫ్ బర్త్ అంటున్నాను. సో అప్పటి నుంచి ఎనీ టైం ఎర్లియెస్ట్. ఒక కొంచెం చిల్డ్రన్ ఏజ్ ఎక్కువైతే ద బెస్ట్ టైమ్ ఈజ్ బిఫోర్ 7-8 years. సో ఆ టైంలో ఏంటంటే బ్రెయిన్కి ఏదైనా ఫంక్షన్ పోయినా కూడా రెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నది కొంచెం కాంపెన్సేట్ అవుతుంది, న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో వాళ్ళ అది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో అందుకే చిన్న వయసులో చేయించుకుంటే బెటర్. ఓకే సార్, ఆ సర్జరీస్ చేసేటప్పుడు బ్రెయిన్ సర్జరీ అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా కాంప్లికేషన్స్, న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ సర్జరీ చేసేటప్పుడు ఆ ప్రెషర్తో అసలు ఎలా తట్టుకుంటారు, మీరు ఎలా కోపప్ అవుతారు దాంతో? సో దట్ ఈస్ ట్రైనింగ్. సో ట్రైన్ ఫర్ దట్ కదా, చేయాల్సింది అది. సో వన్ ఈజ్ అంటే ట్రైనింగ్ మనకి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే మనం ఎక్కడ ట్రైన్ అవ్వడం అనేది డెఫినెట్లీ అవుతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడైతే చేసామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్లో చేశాను, ఎయిమ్స్ ఢిల్లీ. సో అక్కడ ఒకరోజు తీసుకుంటే మనకి 14 to 15 సర్జరీస్ అవుతాయి ఇన్ సింగిల్ డే. న్యూరో సర్జరీ 14 to 15 సర్జరీస్ ఈజీగా అవుతాయి. సో అంత వాల్యూమ్ మనం చూస్తున్నాం, నంబర్ ఇస్ సో మచ్. సో యు ఆర్ లైక్ యూ గో అండ్ డూ ఇట్, అది ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి వచ్చేస్తుంది మనకి. సర్జరీ అన్నది చేయడం అన్నది ఇట్స్ అ ప్లానింగ్ బేసికలీ. మనం పోయేసి ర్యాండమ్గా వచ్చు అన్నట్టు చేయం. వీ కన్సిడర్ సో మెనీ థింగ్స్. మనకి డిఫికల్టీ అన్నప్పుడు వీ టేక్ హెల్ప్, టీమ్ ఆఫ్ పీపుల్ విల్ డిస్కస్ ప్రోస్ అండ్ కాన్స్, మనం డిస్కస్ చేస్తాం. ఎపిలెప్సీ సర్జరీలో కూడా మనం అన్నీ ఆలోచించుకొని బెనిఫిట్ అవుతుంది ప్రూఫ్ అనుకుంటేనే వీ విల్ గో ఫర్ ఇట్. సో మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో పేషెంట్కి సర్జరీ అని చెప్పేసి పంపిస్తాం కానీ బట్ దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. ఐ డోంట్ నో అసలు న్యూరాన్ ప్రాబ్లమ్కి ఎంతమంది వస్తారు అంటే 50 members సర్జరీకే వస్తున్నారంటే ఇంకా చాలామంది ఉండుంటారు కదా నార్మల్ ఓపీటీకి వచ్చేవాళ్ళు. గాడ్. ఓకే సార్, అంటే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు మెల్కొనే ఉంటారా లేకపోతే? ఆ సర్జరీస్ డిఫరెంట్ ఉంటుంది. సో దీని అవేక్ సర్జరీ అంటారు. అవేక్ సర్జరీ అంటే ఏంటంటే పేషెంట్ మెల్కొనే ఉంటాడు. సో మనం ఏంటంటే ఈ స్కాల్ప్ ఏదైతే ఉందో దీనికి మొత్తం మత్తి ఇచ్చేస్తాం బయటనే. సో దెన్ వీ ఓపెన్ ద స్కల్. వాళ్ళు మెల్కొనే ఉంటారు, మనతో మాట్లాడుతుంటారు, మనం యాక్టివిటీ చేస్తూ ఉంటారు. వీటిని అవేక్ సర్జరీస్ అంటారు. సో జనరల్గా ఇవి ఎప్పుడు చేస్తామంటే మనకి ఒక క్రిటికల్ ఏరియా దగ్గర మనకి తీయాల్సిన ఉందనుకోండి, అబ్నార్మల్ ఏరియా ఉంది లేదా ట్యూమర్ ఉంది లేదా బ్రెయిన్, ఎపిలెప్సీలో అయితే బ్రెయిన్ ఫార్మేషన్కి సంబంధించింది అక్కడ సరిగ్గా లేదు తీయాలి, మనకి మాట్లాడే ఏరియాకి దగ్గర ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు, మనం తీస్తూ ఉంటాం. సో మనం ఆ స్పీచ్ ఏరియాకి పోయినప్పుడు ఈ మాటల్లో డిఫరెన్స్ వస్తుంది. దెన్ విల్ స్టాప్. సో దానివల్ల ఏంటంటే ఆ స్పీచ్ అన్న దాని ఏరియాని మనం సేవ్ చేస్తున్నట్టు. సేమ్ ఇప్పుడు హ్యాండ్ ఏరియాలో ఉంది, నేను రైట్ హ్యాండెడ్, ఓకే, నేను నా వర్క్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్స్ దీని ఫంక్షన్ పోకూడదు అనుకున్నాం అనుకోండి, దెన్ అట్లాంటి వాళ్ళలో మనం అవేక్ సర్జరీ చేస్తాం. సో ఇందులో ఏంటంటే ఈ సర్జరీ చేసే టైంలో ఈ చేత్తో నేను ఏదైనా చేస్తూనే ఉంటాను. సో ఈ మూమెంట్లో ఏమైనా చేంజ్ వచ్చినప్పుడు మనం ఆపేస్తాం సర్జరీ. సో దాన్ని అవేక్ సర్జరీ అంటాం. సో విజన్కి సంబంధించింది అనుకోండి, సో విజన్ చూపిస్తూ ఉంటాము. ఎక్కడైతే వాళ్ళకి డిఫికల్టీ వచ్చింది అనిపించినప్పుడు దాన్ని మనం స్టాప్ చేసేస్తాం. అదొక సేఫ్టీ అన్నట్టు. నాకంతా ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది మీరు చెబుతుంటే. అంటే నేను ఊహించుకుంటాను అనమాట ఎలా చేస్తారో సర్జరీస్ అని. ఓకే సార్, సీజర్స్ అయిపోయింది అండ్ కమింగ్ టు ఎమోషన్స్కి వద్దాం. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టాపిక్ ఆల్టుగెదర్. సార్ ఎమోషన్స్ హార్ట్కి సంబంధించిందా బ్రెయిన్కి సంబంధించిందా సార్? ఐ వాంటెడ్ టు నో నిజంగా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే యాక్చువల్లీ. సో maybe psychologist or psychiatric people they'll tell you better. But in my sense is like ఒక లాజికల్ థాట్ ఉంటే వీ కెన్ కంట్రోల్ ద ఎమోషన్స్ బెటర్. సో ఇంపార్టెన్స్ అంటే వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనుకుంటే వీ కెన్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్ బెటర్. అంటే పీపుల్ని కూడా హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే సార్, లెఫ్ట్ బ్రెయిన్ పీపుల్, రైట్ బ్రెయిన్ పీపుల్ అంటారు. లెఫ్ట్ బ్రెయిన్ ఉంటే లాజికల్ అని చెప్పి, రైట్ ఉంటే వాళ్ళు ఎమోషనల్ అని చెప్పి అంటారు. నిజమా సార్? సో అందులో ఏంటంటే మనకి
లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ డిఫరెన్స్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. దో దే లుక్ సేమ్, చూడడానికి బయట చూస్తే ఇలానే ఉంటుంది, బట్ ఇంటర్నల్గా వర్క్ అదంతా వచ్చేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఆల్ ద రిలేటెడ్ టు ద మ్యాథ్స్ అట్లాంటివన్నీ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ లెఫ్ట్. ఓకే. ద లాంగ్వేజ్ కానీ, మెమరీ కానీ, కోడింగ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, మ్యాథమెటికల్ థింగ్స్ కానీ, లాజికల్ థింగ్స్ కానీ ఇట్స్ మోర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. కష్టమైన అన్ని లెఫ్ట్ కా? Left side. Okay. And this left is also controls your right side of the body. ఓకే. Okay, so you're right-handed because of the left is dominant అంటాం చాలా వరకు. This is most commonly చూస్తాం మనం అందరం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైట్ హ్యాండెడ్. సో లెఫ్ట్ డామినెంట్ అన్నమాట. సో ద ఆర్టిస్టిక్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ ఆన్ ద రైట్ సైడ్. సో దీంట్లో ఏమొస్తుంది విజువో స్పేషియల్, అంటే మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, సో మీకు డిజోరియంటేషన్ ఏం లేదు, మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, జీపీఎస్లో లాగా అన్నమాట. సో మీరు ఇక్కడ లొకేట్ అయిందంటే ఇంటికి వెళ్ళాలి అంటే రోడ్ మ్యాప్ వచ్చేస్తుంది మీకు, ఎలా వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. సో దట్ ఈస్ ఆల్ రైట్ బ్రెయిన్. సో ప్రాబ్లమ్స్ ఒకవేళ లెఫ్ట్ బ్రెయిన్లో వచ్చాయనుకోండి, సో ఆ ఇష్యూస్ ఉంటాయి, క్యాలిక్యులేషన్లో, రికగ్నైజేషన్ చేయడంలో, వీటన్నిటిలో వస్తుంది. రైట్ హ్యాండ్లో వస్తే డిజోరియంటేషన్, వీటికి లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజన్, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఓకే సార్, ఈ స్ట్రెస్ వల్ల లేకపోతే యాంగర్ వల్ల మన బ్రెయిన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? సో స్ట్రెస్, సో బాడీలో మనకి ఫియర్ ఇస్ ద వన్, ఫైట్ ఇస్ ద వన్. ఓకే, మనకు ధైర్యం ఉన్నప్పుడు విల్ ఫైట్. ద రెస్పాన్స్ అంటే బ్రెయిన్ దో ఇట్ ఈస్ సైలెంట్, ఇన్ ద లోపల కూర్చొని సైలెంట్ అవుతుంది, మిగతా అంతా బాడీనే చేస్తుంది. జస్ట్ గివ్ ద కమాండ్స్ బాడీకి ఏం చేయాలి అనేసి, ఎదుటి వాడితో సైలెంట్గా మాట్లాడాలా, గొడవపడాలా, కొట్టాలా అనేది కూడా ఇట్ ఈస్ డిసైడెడ్ దేర్, బట్ ఇది అవుతుంది. ఓకే, సో ఎనీ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద బ్రెయిన్ విల్ అనలైజ్, అంటే దీనివల్ల మనకి ఇమీడియట్ డేంజర్ ఉందా లేదా ఫస్ట్. సో డేంజర్ ఉంటే దెన్ ద రియాక్షన్ ఉంటుంది. సో డేంజర్ ఉంటే ఏం చేస్తాం, వీడిని మనం కొట్టగలుగుతాం అనుకుంటేనే కొడతాం, వీడు మనకంటే బలవంతంగా ఉంటే పరిగెడతాం. సో దట్ ఈస్ డిసైడ్ ఇన్ మిల్లీ సెకండ్స్. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా చుట్టుపక్కల అన్నీ చూసుకున్న తర్వాత ఇట్ విల్ డిసైడ్ వాట్ టు డూ. సో వెంటనే బాడీకి సిగ్నల్ ఇచ్చేస్తుంది, దెన్ విల్ ఫాలో దట్. కొంచెం టైం ఉంది అనుకోండి, దెన్ దట్ డిఫరెన్స్, వీళ్ళతో ఎలా మాట్లాడాలి. సో బేసికలీ కొంచెం సెల్ఫ్ సెంట్రిక్ ఉంటుంది, అంటే అలా. సో దాన్ని బట్టి ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే సార్, బ్రెయిన్కి మంచి ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, కొన్ని ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇట్ ఈస్ బ్రెయిన్స్ ఫుడ్ అని అనడం కంటే కూడా జనరల్ హెల్త్ ఫుడ్స్ అని చెప్పచ్చు మనం. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం స్ట్రెస్ ఏదైతే డెవలప్ అవుతుందో కొన్ని ఫుడ్స్ మనకి బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ కూడా తగ్గిస్తాయి. లైక్ హెవీ ఫుడ్స్ అనుకోండి, లైక్ బిర్యానీ కావండి, వెరీ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, టేక్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద గట్, మనకి జీర్ణాశయానికి ఎక్కువ. సో మనకి ఏంటంటే బ్రెయిన్కి కొంచెం బ్లడ్ సప్లై అలాంటివి తగ్గిపోతుంది. అందుకని మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఫుల్గా తిన్నప్పుడు మనకి నిద్ర వచ్చేస్తుంది. అవును. సో ఐఎమ్ హ్యాంగ్అప్ అనేసి చెప్పేసి సో అలా. సో దిస్ ఆర్ జనరల్ ఫుడ్స్. అదర్ దాన్ దాట్ ఒక లెస్ ఆక్సిడెంట్ ఫుడ్స్ లేదా ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అంటాం. బాడీలో ఈ మొత్తం మెటబాలిజం ఏదైతే అవుతుందో, ఏదైతే ఫ్రీ రాడికల్స్ అంటాం, అవి ప్రొడ్యూస్ అయితే దాన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అంటాం. సో యూజువల్ ఇందులో ఏంటంటే ఎనీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బై డిఫాల్ట్ దే ఆర్ గుడ్. సో వెన్ ఎవర్ యూ టేక్ ఫుడ్ ఇన్ ద తీసుకుంటే యూజువల్ సే 50-50 షుడ్ బి అట్లీస్ట్, అంటే 50 షుడ్ బి వెజిటబుల్స్ అండ్ 50 షుడ్ బి యువర్ అదర్ ఫుడ్స్. అది సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎనీథింగ్. సో పర్టికులర్లీ ఫర్ ద బ్రెయిన్ వచ్చేసినాం అనుకోండి, సో యూజువలీ వాల్నట్స్, ఆల్మండ్స్, లేదంటే ఫిష్, సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ బ్రెయిన్లో మనకి అన్ని పని చేయాలంటే అది అవసరం ఉంటుంది. ఆర్ ఎనీ బెర్రీస్, సో ఇలాంటివి. ఓకే, అండ్ మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరిగే కొద్దీ. సో మెమరీ పవర్కి ఒక మంచి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్లీ. సో యూజువల్ మెమరీ అన్నది ఏమవుతుందంటే, మనం ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత అది మనకి లోపల బ్రెయిన్ లోపల ఉండాలి అంటే కనెక్షన్స్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్స్ దానికి సంబంధించినవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఎలా ఫామ్ అవుతాయి అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ రిపిటేషన్. ఓకే, చిల్డ్రన్స్కి మనకి జనగణమన అనేది మన స్కూల్లో మనకి మీనింగ్ తెలియకుండా కూడా మనం పాడిస్తాం. అవును. ఎందుకు? ఇట్ ఈస్ అ రిపీటెడ్. ఇప్పుడు మనం ఏ వేద స్కూల్లో పోయినా కూడా
శ్లోకాస్ మంత్రాలు ఏమన్నా ఉంటాయో అర్లీ మార్నింగ్ 5 o'clock లేసినప్పుడు రిపిటేషన్ ఉంటుంది, ఎవ్రీడే రిపిటేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ రిపిటేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ విల్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్యాబిట్స్ కూడా అలానే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకోండి, మార్నింగ్ లేసినప్పుడే బ్రష్ చేసుకోండి. దానికి మనం కొత్తగా చేయాల్సింది లేదు. కొన్నిసార్లు మనం బ్రష్ చేసుకొని మర్చిపోతాం కూడా, చేసుకున్నామా లేదన్న డౌట్ కూడా వస్తుంది. సో ఇట్ ఈస్ దట్, అంటే మనం రిపిటేషన్ చేస్తే వన్స్ ఇట్ గోస్ టు ద సబ్ కాన్షియస్ మైండ్ యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ ఎనర్జీ. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి, అన్నీ మనం ఇంగ్లీష్ చదువుతాం, వీ డోంట్ పుట్ ఎనీ ఎఫర్ట్. ఎందుకంటే మనం ఇంతకంటే ముందు కొన్ని లక్షల సార్లు మనం రిపీట్ చేస్తాం వాటిని. కొత్త లాంగ్వేజ్ ఇప్పుడు మాట్లాడాలనుకోండి, నేర్చుకోవాలనుకోండి, మనం రిపిటేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ మెమరీ కంటే రిపిటేషన్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఈజ్ ఎవ్రీడే వీ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ. చాలా వరకు స్కూల్లో ఇంటర్ తర్వాత ఎడ్యుకేషన్ అయినంత వరకు మనకి అట్లీస్ట్ పాస్ కావాలి కాబట్టి వీ ట్రై టు లెర్న్ సంథింగ్, ఏదో ఒక నేర్చుకోవాలి అనుకుంటాం. ఒకసారి అయిపోయిన తర్వాత ఒక రెగ్యులర్ జాబ్కి వచ్చిన తర్వాత, అంటే మనకి ఇప్పుడు కొత్తగా కోడింగ్ చేయాలో, కొత్తగా చదువుకోవాలో, కొత్తగా సర్జరీ అంటే ఎవ్రీడే వీ హ్యావ్ టు స్టడీ. అలా కాకుండా రొటీన్ జాబ్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో పెద్దగా నేర్చుకోవడానికి ఏం అవసరం లేదు. రొటీన్లో పోయినా కూడా పని అయిపోతుంది అదే పని చేయడం కాబట్టి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వీఆర్ నాట్ యూజింగ్ అవర్ బ్రెయిన్ యాక్చువల్లీ. సో అలాంటప్పుడు మనం ఒక కొత్త స్కిల్ ఏదైనా కొత్త దానిపైన మ్యూజిక్ కానివ్వండి, లేదా కొత్త బుక్స్ చదవడం కానివ్వండి, పజిల్ సాల్వ్ చేయడం కానివ్వండి, ఈ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, మన బ్రెయిన్ని ఓన్లీ మనం 10% మాత్రమే యూజ్ చేస్తామంట, నిజమేనా? ద స్టడీస్ సే సో ఇప్పటివరకు. సో ఎగ్జాక్ట్లీ, అంటే ద పొటెన్షియల్ మనం వాడుకోవట్లేదు. ఓకే, మనకి చాలా వరకు ఏంటంటే నేను ఇంతే. సో బ్రెయిన్ విల్ నాట్ మనకి ఇంతకంటే ఎక్కువ ఆలోచించదు. మనం ఏదైతే లిమిట్ పెడతామో అంతకంటే ఎక్కువ ఆలోచించదు. సో ఆ లిమిట్ని బ్రేక్ చేస్తేనే విల్ గో నెక్స్ట్. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్, ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇంట్లో ఇబ్బంది అయినా కూడా మనం ఇంట్లో 100 రీజన్స్ చెప్పేసి వెళ్ళిపోతాం. ఆ 100 రీజన్స్ ఎక్కడొస్తాయి? ఎవరిస్తారు? బ్రెయిన్ ఇస్తుంది. ఇక్కడ నుంచి సార్ ఇది చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారు, ఇది. సో ఒకవేళ వెళ్ళడం ఇష్టం లేదు అనుకో, సేమ్ రీజన్స్ ఫ్రెండ్స్ చెప్తారు మీరు ఆపోజిట్లో, నాకు ఇందువల్ల కుదరట్లేదు. సో వెన్ వీ వాంట్ ఒక పర్టికులర్ వర్క్ జరగాలి అనుకున్నప్పుడు బ్రెయిన్ ఆ విధంగా యాక్ట్ చేస్తుంది. ఓకే, అంటే నీకు ఇది కావాలి అంటే ఇట్ విల్ గివ్ 100 రీజన్స్. అంటే దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒక పర్సన్ని హేట్ చేసుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా, చేయకూడదు అనుకున్నా కూడా రీజన్స్ ఇచ్చేది మాత్రం బ్రెయిన్. ఇక్కడ మనం చాలా వరకు ఏంటంటే మనకి ఏం ఫీడ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు గూగుల్, ఇట్ ఈస్ లైక్ గూగుల్. మీరు గూగుల్లో వేసి బాంబ్ తయారు చేయాలంటే బాంబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు, అంతే కదా. సో లేదా ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకోండి, టైప్ చేస్తారనుకోండి, ఇట్ విల్ గివ్ దట్. ఇట్ ఈస్ సేమ్. సో వాట్ యూ ఫీడ్ అన్నది. సో ఇప్పుడు ఎందుకు సైంటిస్ట్ అంతే కదా, అంటే ఎవ్రీడే దే హ్యావ్ ఒక సొల్యూషన్. ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడు ద వేస్ విల్ మనకి డిఫరెంట్ వేస్ అన్నీ వస్తాయి. సో చాలా వరకు ఏంటంటే మనం ఇంతకంటే ఎక్కువ చదవలేము, ఇంత చదివినా కాబట్టి నాకు ఇంకా హెడేక్ వస్తుంది, అవన్నీ యూజువల్లీ మనం పెట్టుకున్న లిమిటేషన్స్. ఓకే సార్, మార్నింగ్ 4 or 5 లేచి చదివినంత బాగా గుర్తుంటుంది అంటారు కదా, నిజమేనా సార్ అది? ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అంటే మనకి ఏంటంటే నిజం, ఎందుకంటే ఆ టైంలో డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు మనకి. అంటే కామ్గా ఉంటుంది ఎవ్రీథింగ్, మనం ఒక్కరమే ఉంటాం, వేరే మిగతా స్ట్రెస్ ఏంటి మనకి ఇంకా లైఫ్లోకి వచ్చి ఉండదు. కాబట్టి దట్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ. బట్ అంటే ప్రతి ఒక్కరికి అలా వర్కౌట్ అన్నది ఏముండదు. కొంతమందికి నైట్ బెటర్గా చదువుతారు, కొంతమందికి ఈవినింగ్ 6 to 10 వరకు బెటర్గా ఉంటుంది అలా. సో ఒకవేళ ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తే మీరు ఆ టైం ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేసుకొని దాంట్లో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే సార్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుందాం. అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, సబ్ కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుంది అనేది. అసలు అది ఎక్కడ ఉంటుంది సార్? ఫస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో బ్రెయిన్లో మనకి ఏంటంటే ఒకటి కార్టెక్స్ అని ఉంటుంది, అంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ అన్నట్టు. సో మనకి ఏదైనా పర్ఫామ్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా, ఇవన్నీ చేయాలన్నా కూడా దట్ ఏరియా నుంచి అవుతుంది. టిపికల్ హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, దిస్ ఈస్ వాలంటరీ థింకింగ్ అంటాం, అంటే మనం అనుకొని చేస్తాము అని. ఓకే, మనం ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి వాలంటరీ థింకింగ్లో వస్తుంది. దాన్ని కాకుండా హ్యాబిట్స్ కానివ్వండి, ఏదైనా ప్రాసెస్ మనకి రిపిటేషన్లో కానివ్వండి, ద న్యూరల్ నెట్వర్క్స్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నట్టుగా డివైడ్ చేస్తాం. ఓకే, అందులో ఏంటంటే ఆల్రెడీ అన్నీ ఫామ్ అయిపోయి ఉంటుంది. జస్ట్ సే ఇట్ అండ్ ఇట్ విల్ డూ ఇట్.
మీరు డ్రైవింగ్ చేస్తారు కదా, సో మీరు డ్రైవింగ్ ప్రతిసారి నేను బ్రేక్ చేయాలి క్లచ్ చేయాలి అన్నట్టు ఉండదు, నడుస్తూ ఉంటుంది, వీఆర్ డూయింగ్ ఇట్ అంతే. బికాస్ అదంతా కదా సిగ్నల్స్ తీసుకుంటుంది ఐస్ నుంచి ముందర ఎవడొస్తున్నాడు అని, అదంతా కలే తీసుకుంటుంది. దీంట్లో కొత్త ఎఫర్ట్ ఏమి ఉండదు. సో ద ఫస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం నేర్చుకునేటప్పుడు ఉంటుంది. అవును, ఇట్లా వచ్చినప్పుడు ఇంత టర్న్ అవ్వాలి, ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేయాలి అని. వన్స్ ద నెట్వర్క్ ఈజ్ ఫార్మ్డ్ మనం చేయాల్సిన అవసరం లేదు. మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా జనరల్లీ మన ఇంటికి మనం రైట్ వెళ్ళాలి అని అన్నప్పుడు అంటే మనకి తెలియకుండా మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, బట్ మనకు తెలియకుండా మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో నెట్వర్క్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాసెస్ సంబంధించింది ఒకటి పాత్వే ఫామ్ అయితే దెన్ మనం దాన్ని సపరేట్గా ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ నేచర్స్ అంటే ప్లానింగ్ అన్నట్టు. ఒకసారి మనం ఒకటే యాక్షనే చేయగలం వాలంటరీగా. అవును, ఓకే, అంటే ఇప్పుడు చేయాలి అనుకున్నప్పుడు అదొక్కటి యాక్షన్ చేయగలం, బట్ సబ్ కాన్షియస్ మైండ్లో వీ కెన్ డూ ఇట్. సో యూ కెన్ థింక్ సంథింగ్ ఎల్స్, మళ్ళీ మనం డ్రైవ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అంటే ప్రతిసారి మనం వాలంటరీగా థింక్ చేయడం అంటే ఏమవుతుందంటే మోర్ ఎనర్జీ స్పెండ్. సో మనం ఇప్పుడు మనకి 100% మనం 100 క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ దో ఇట్ ఈస్ 1.5 kg ఉన్నా కూడా మనం 70 kgs ఉన్నా కూడా 20% ఆఫ్ దాట్ గోస్ టు ద బ్రెయిన్. సో 1/5 ఆఫ్ యువర్ ఎనర్జీ బ్రెయినే తీసుకుంటుంది. ఓకే, సో అందుకనేసి నెట్వర్క్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, ఎవ్రీ టైం అంతా మనం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఓకే సార్, కళలు ఎందుకు వస్తాయి సార్? అంటే నేను విన్నది చెప్తున్నాను. అంతకుముందేమో జనరల్లీ కళలు వచ్చినాయి అంటే ఆ రోజు ఆ కళ గురించి లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా విషయం గురించి ఆలోచించాం కాబట్టి ఆ రోజు ఆ కళ వచ్చింది అని నేను ఒకప్పుడు విన్నాను. ఇప్పుడు ఏం విన్నాను, అదంతా సబ్ కాన్షియస్ మైండ్, మనకు అసలు సంబంధమే లేదు, దాని అంతా అది వస్తుంది అని అంటున్నారు. ఏది నిజం అసలు? ఎందుకు వస్తాయి సార్ కళలు? సో కళలు అన్నది మనకి అందులో స్లీప్లో స్టేజెస్ ఉంటాయి. డ్రౌజీ అనేసి, దెన్ స్టేజ్ 1, 2, 3 అనేసి, దెన్ రెమ్ స్లీప్ అనేసి ఉంటుంది. సో మనకి మోస్ట్ ఆఫ్ ఇవి వచ్చి మనకి రెమ్ స్లీప్ అనేది వస్తుంది యూజువల్లీ ఎర్లీ మార్నింగ్స్, ఆ టైంలోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే డేలో ఏ యాక్టివిటీ అయితే మనం ఎక్కువ చేస్తున్నామో మనసు పెట్టి, సో యూజువల్లీ దానికి సంబంధించినవి చాలా వరకు వస్తాయి. ఓకే, సో ద అన్రిలేటెడ్ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. మేబీ పీపుల్ సే సమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అంటే ప్రీవియస్ దాన్ని మనకి ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటి వల్ల వస్తుంది అనేసి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే మన డైలీ లైఫ్లో ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి కళ్ళు వస్తాయి. అండ్ దీనికి వేరే సైన్స్ ఉంటుంది. అంటే కళలను బట్టి మన ఆలోచన విధానాన్ని లేదా ఫ్యూచర్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఐ పర్సనలీ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే లైక్ మన ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టు లేకపోతే మనకి దగ్గర ఉన్న వాళ్ళు చనిపోయినట్టు వస్తుంది కొన్నిసార్లు కళలు. అసలు చాలా మనకి అది కళ అయినప్పటికీ మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము. అరే నేను దీని గురించి ఆలోచించలేదు కదా, ఎందుకు వచ్చింది ఈ కళ అని కూడా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, ఇట్ కుడ్ బి ర్యాండమ్, సమ్టైమ్స్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ కూడా అయ్యొచ్చు. ఓకే, ఓకే సార్, వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 ఈ రెండు మనలో చాలా మందికి సఫిషియెంట్గా ఉండవు. సో దీని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎలా ఉంటుంది? సో ద బ్రెయిన్కి ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి నార్మల్. అంటే ఇప్పుడు ఫంక్షన్ చేయాలి అంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్గానిజం బ్రెయిన్. 20% ఆఫ్ మన ఎనర్జీ వాడుతుందంటే ఎంత యాక్టివిటీ మన బ్రెయిన్లో జరుగుతుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో విటమిన్ డి కన్నా B12 ఈజ్ ఇంపార్టెంట్. ఈ నర్వ్ కండక్షన్స్ కానీ మనకి ఏంటంటే కంటిన్యూస్లీ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు వైర్కి ఎలా అయితే ప్లాస్టిక్ ఉంటుందో సైడ్కి పక్కన కరెంట్ పోకుండా ఆ వైర్లోనే పోయేటట్టు సేమ్ బ్రెయిన్లో కూడా ఉంటుంది. సో ఆ కండక్షన్కి మనకి ప్రాపర్గా జరగాలి నర్వ్ హెల్త్కి అనుకుంటే B12 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్, జోనింగ్ అవుట్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు అందులో ఒకళ్ళు ఖచ్చితంగా ఏదో ఊహలో ఉంటారు. సో అది చాలా కామన్ అని మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం. బట్ నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే అది కామన్ కాదు, మనకు ఫ్రీక్వెంట్గా వస్తుందని, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అని. అది నిజమా సార్? కొంతవరకే. అంటే చూడండి, ఒకటేమో అటెన్షన్ డెఫిసిట్ అంటాం మనం. అంటే ఒక పర్టికులర్ పని చేస్తున్నప్పుడు దానిపైన మనం ధ్యానం ఉండాలి, ఫోకస్ ఉండాలి దానిపైన. సో ఇప్పుడు పర్టికులర్లీ స్కూల్ చిల్డ్రన్ కానీ అన్ఇంటరప్టెడ్గా చదివితేనే మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, ఒకవేళ అటెన్షన్ లేదనుకోండి దెన్ విల్ థింక్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఓకే. కరెంట్ సినారియోలో అంటే ఇప్పుడున్న టైంలో వీ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్.
మొబైల్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంట్లో ఇవి కానివ్వండి, బయట నుంచి సో మెనీ జస్ట్ బొంబార్డింగ్. ఫోకస్ని పెంచే వాటికంటే కూడా డిస్ట్రాక్షన్ పెంచేవే ఎక్కువ ఉంటాయి కదా. సో దీన్ని ఒక విధంగా మనం అటెన్షన్ తగ్గడం ఉంటుంది జనరల్. ఈవెన్ ఇఫ్ మనం ఫోన్లో స్క్రోల్ చేసేటప్పుడు కూడా మనం చాలా రీల్స్ కూడా మనం కంప్లీట్గా చూడం. జస్ట్ స్క్రోల్ ఇట్ కంటిన్యూస్గా ఫింగర్ పైకి వెళ్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ బేసికలీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీథింగ్. మనం దేనిపైన కూడా ఒక పర్టికులర్ ధ్యానం అన్నది ఉండట్లేదు. సో దట్ ఈస్ ప్రాబ్లం. మనకు ఉండే పరిస్థితుల్ని బట్టి దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఈస్ మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఆ సబ్జెక్ట్లో మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం. ఓకే, గ్రూప్ డిస్కషన్లో జరుగుతుంది, మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆబ్వియస్లీ మనకి వేరే దగ్గర వెళ్ళిపోతుంది. మనకు అవసరం లేదు, మనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ పోతుంది. దెన్ ద సెకండ్ ఈజ్ సబ్జెక్టే ఇంట్రెస్ట్ లేదు సో మనకి. సో అట్లాంటప్పుడు దిస్ హ్యాపెన్స్. కొంతమంది రేర్ కండిషన్స్లో మనకి ఫిట్స్ అట్లాంటి వాటిలో కూడా సడన్ జోన్ అవుట్ అవుతారు. అంటే ఏంటంటే యాబ్సెన్స్ సీజర్స్ అని అంటారు. అంటే జస్ట్ ఇట్లా మాట్లాడితే ఫ్రీజ్ అండ్ దెన్ అగైన్ దిల్ కమ్ బ్యాక్ టు నార్మల్. తెలియదు. చాలా వరకు స్కూల్లో కూడా ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. అంటే రీజన్స్ ఆర్ డిఫరెంట్. సో మనకి ఇచ్చిన పర్సన్ని బట్టి దెన్ వాళ్ళున్న కండిషన్స్ ఏంటి, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. హౌ దే ఆర్ రిలేటెడ్ ఎట్, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వీటన్నిటిపైన ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. అంటే ఇట్ మైట్ బి ఆ సింపుల్ ప్రాబ్లం. ప్రతిసారి ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఫిట్స్ రావాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ ద క్రైటీరియా. సో ఇఫ్ ప్రాబ్లం మనకి పర్సిస్టింగ్ ఉంది, ఒక పని పైన మనం ఫోకస్ చేయట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ తీసుకోవాలి. ఓకే. సార్, చాలామందికి ముఖ్యంగా టీనేజర్స్, ఈ అడల్ట్స్కి, యంగేజ్లో ఉన్న పీపుల్కి నిద్ర పట్టడం అనేది ఒక బిగ్ టాస్క్. 2 అయ్యేదాకా 3 అయ్యేదాకా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సో నిద్ర పట్టడానికి ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి సార్ వెంటనే నిద్రపోవడానికి? కరెంట్ అంటే సేమ్ అగైన్ ఇట్ ఈస్ ద సోషల్ మీడియా. మనకి ఇది ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఉంటుంది, ఫోమో అంటాం దాన్ని. అంటే ఈరోజు మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో, ఇన్స్టాలో ఏం చూస్తున్నారో మనం చూడకపోతే రేపు పొద్దున్న పోయే వరకు ఆ డిస్కషన్స్లో మనం వెనకబడిపోతాం. లేదంటే ఈ మ్యాచ్ చూడకపోతే రేపు డిస్కషన్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేము. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సో దానివల్ల ఏంటంటే వీఆర్ అడిక్టింగ్ అవర్ సెల్ఫ్ టు ద స్క్రీన్స్. టీవీ కానివ్వండి, లేదంటే మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ. దెన్ ద థింగ్ కమ్స్ ఇస్ అ రీల్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. రీల్స్ ఎంత క్రేజీగా, ఎంత ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు బుక్ చదవడంలో వచ్చే ఫన్ రీల్స్తో కంపేర్ వచ్చే ఫన్ చేస్తే ఆబ్వియస్లీ రీల్స్లో విల్ గెట్ ఇన్స్టెంట్. మోస్ట్ ఆఫ్ ద రీల్స్ ఆర్ లెస్ దెన్ 45 seconds. సో ఇప్పుడు ఒక రకమైన రీల్ మనకి ఎగ్జైట్ చేస్తుంది, నవ్వుకుంటాం. నెక్స్ట్ మూమెంట్లో ద సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి నవ్వుకుంటాం. ఇంత ఫాస్ట్గా బ్రెయిన్కి మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం. సో బ్రెయిన్లో ఏంటంటే వేరియస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల ఎగ్జాస్ట్ అయిపోతాం. వీ కెనాట్, మనం ఫోకస్ చేయలేం మనం హ్యాడ్ టాస్క్ ఉన్నది కూడా. సో అక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఇంత అయిపోయిన తర్వాత మనకి ఈ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ వల్ల మనకి ఈ స్లీప్ సైకిల్ అనేది ఆల్టర్ అవుతుంది. సో జనరల్గా బాడీ కూడా మెకానిజం ఎలా ఉంటుందంటే, చీకటి వచ్చిన తర్వాత బాడీకి ఎలా తెలుస్తుంది మనకి పడుకోవాలి అనేసి. చీకటి అయితే ద మెలటోనిన్ అనే ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది బాడీలో. దెన్ ఇట్ ఈస్ టైం ఫర్ స్లీప్, పడుకోవాలి అనేసి. సో అందుకని విలేజ్ సైడ్ మనం చూస్తే వాళ్ళు తొందరగా పడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి స్క్రీన్స్ ఇవన్నీ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే నైట్ అయిపోతే ఇంకా స్లీప్ వచ్చేస్తుంది. 7-8కి విలేజ్లోకి వెళ్ళిపోతుంటే భయం వేస్తుంది అప్పుడప్పుడు, అలా ఉంటుంది. మనం ఏంటి, ఈ స్క్రీన్ వల్ల లైట్ మనం కంటిన్యూస్గా, దట్టు బ్రైట్ లైట్స్ పర్టికులర్గా ఏంటంటే మనం లైట్ రూమ్లో ఆఫ్ చేసుకొని మొబైల్ ఆన్ చేసుకుంటాం, డైరెక్ట్లీ లైట్ ఆన్ యువర్ ఐస్. సో దానివల్ల ఏంటంటే దిస్ సర్కేడియన్ రిథమ్ అంటారు. బాడీకి ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. అంటే 24 hours ఎలా ఒక రిథమ్ ఉంటుంది, అంటే ఇంత టైం పడుకోవాలి, ఇప్పుడు నిద్ర వస్తుంది, ఇప్పుడు లేవాలి అనేసి. సో అది డిస్టర్బ్ అవుతుంది మనకి. ఓకే. సో దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అట్లా ఫాస్ట్గా పడుకోవడానికి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ట్రిక్స్ ఆబ్వియస్లీ ద స్క్రీన్, ఫస్ట్ ఆఫ్ ద స్క్రీన్ ఫస్ట్ ఒక అట్లీస్ట్ మినిమం 45 minutes. ఓకే. అంటే మనం మొబైల్ చూసి పడుకోవడానికి మధ్యలో 45 minutes ఉండాలి, బ్రైట్ లైట్స్ ఉండకుండా. సో రూమ్ అనేది మోడరేట్ కూల్గా, మరి హాట్ అటు ఇటు కాకుండా, మన హైదరాబాద్ కండిషన్లో మనకి ఎయిర్ కండిషన్ అవసరం లేదు. జనరల్గా కూల్ అండ్ సైలెంట్ అండ్ డార్క్. ఓకే.
ఓకే. దట్ విల్ గివ్ ఒక ఇనిషియల్గా కష్టం అవుతుంది, ఆబ్వియస్లీ డిఫికల్ట్ అవుతుంది, బట్ విత్ ద టైమ్ వీ విల్ గెట్. ఓకే. సార్ కమింగ్ టు ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ, అంతకుముందు స్పైన్ సర్జరీస్ అంటే ఓపెన్ సర్జరీసే ఉండేవి, బట్ ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చినాయి. సో ఈ ఎవాల్వ్మెంట్ అనేది ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది? ఓకే, చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఆల్మోస్ట్ పాతే మారిపోయిందని చెప్పచ్చు ఇప్పుడు. ఓకే, సో ఎట్లా అంటే ఇంతకుముందు ఒక చిన్న డిస్క్ సర్జరీ అనుకోండి, నెక్లో కానీ లేదంటే లంబార్ రీజన్లో కానీ ఒక చిన్న డిస్క్ వచ్చింది అనుకోండి, మనం చాలా పెద్దగా ఓపెన్ చేసేవాళ్ళం. ఓకే. దానివల్ల ఏమంటే మజిల్స్ కట్ చేయాలి, మజిల్స్ని సైడ్కి అనేసి అక్కడ పోయేసి అక్కడ చేసే పనికి కావాల్సిన ప్లేస్ మనకు చాలా తక్కువనే, మేబీ 0.5 సెంటీమీటర్ అంటే 5 mm 6 mm ఎగ్జాక్ట్ వర్క్ చేసే దగ్గర. ఓకే. బట్ అక్కడ రీచ్ అవ్వడానికి మనకు ఇదంతా కట్ చేసుకొని అక్కడ పోయేది. సో అప్పుడు ఏంటంటే మెయిన్లీ మనకి ఆ ఏరియా రీచ్ అక్కడ క్లియర్గా కనిపించడం అవన్నిటి కోసం అలా చేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మజిల్స్ కట్ చేస్తే ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఎక్కువ పెయిన్ ఉంటే లాంగ్ టర్మ్ రెస్ట్ తీసుకుంటారు, లాంగ్ టర్మ్ రెస్ట్ తీసుకుంటే వాటి ప్రాబ్లమ్స్ సపరేట్లీ ఉంటాయి, అంటే వర్క్ నుంచి కూడా డిస్టెన్స్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. నౌ విత్ ద అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ, సో మనం ఇంతకుముందు ఎపిలెప్సీలో కూడా మాట్లాడుకున్నాం, రోబోటిక్ సర్జరీ లైక్ 2 mm. సో ఇప్పుడు స్పైన్ సర్జరీలో కూడా అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఓకే. స్పైన్ సర్జరీస్ లైక్ వెరీ సేఫ్. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి 60 to 70% అనేది చాలా వరకు మనం మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ లేదా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని ఏవైతే ఉంటాయో వీటితో 60 to 70% వరకు మనం చేయొచ్చు. ఓకే. సో దీన్ని రికవర్ ఒకవేళ సర్జరీ అయితే రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? అంటే ఒక పేషెంట్ మళ్ళీ లేచి నిలబడి తన పనులు తను చేసుకోవాలి అని అంటే నడవడానికి. సో రొటీన్ స్పైనల్ సర్జరీస్ అనుకోండి, కాంప్లెక్స్ కాకుండా యూజువలీ నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు సర్జరీ అయిపోతే రేపు మార్నింగ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. ఓకే. అంటే నెక్స్ట్ డేనే మనం లేచి నడవడం, వాష్రూమ్కి మనమే వెళ్ళడం, తినడం అవన్నీ నెక్స్ట్ డేనే. కొన్ని ఇప్పుడు సింపుల్ డిస్క్ సర్జరీస్ అనుకున్నాం, సో అవి డే కేర్, అంటే ఇంతకుముందు మనకి 6-7 days అయ్యే సర్జరీస్ కూడా మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దట్ ర్యాపిడ్లీ అంత ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడు కరెంట్గా. సో యూజువల్ హాస్పిటల్ డేస్ మనం ఉండే సర్జరీస్ కూడా చాలా డేస్ అనేవి తగ్గిపోయాయి ఇప్పుడు, మనం అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ డేనే వాకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ మ్యాండేటరీ. ఓకే. అంతకుముందు ఓపెన్ సర్జరీస్ అయినప్పటికీ వెంటనే వాళ్ళు పెయిన్ ఉండేది, సివియర్ పెయిన్ ఉండేది వాళ్ళకి, అండ్ ఆ మజిల్స్ అన్ని కట్ చేసి చేస్తాం కదా, అంత పెయిన్ ఉన్నప్పుడు మనం కూడా నడవడానికి ఇష్టపడతాం. ఇప్పుడు వెరీ స్మాల్ ఇంజెక్షన్స్ కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది, డిస్కంఫర్ట్ తక్కువ ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ డేనే లేకంటే మా మదర్కి కూడా ఓపెన్ స్పైన్ సర్జరీ అయ్యింది, ఈరోజు సర్జరీ అయిందంటే రేపు మార్నింగ్ ఆవిడ నడిపించేశారనమాట. దట్ ఈస్ ఓపెన్ సర్జరీలో మీరు చూసారు, ఎప్పుడైంది రీసెంట్గా మీకు అయింది? మా మదర్కి ఒక 3-4 years 3-4 years. సో నౌ 3-4 yearsలో ఇంకా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చాయి. సో ఇప్పుడు అంత ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా తక్కువ ఓపెనింగ్తోనే మనం సర్జరీస్ చేయొచ్చు. ఓకే. ఆ పెయిన్ నేను కళ్ళారా చూసాను. సో అంత ఉండదు. ఓకే, నిజంగా అదైతే వరం అని చెప్పాలి. కొన్ని సర్జరీస్ మనం బ్యాండేడ్ సర్జరీస్ అంటాం, లేదా స్టిచ్లెస్ సర్జరీస్ అంటాం. సో హార్డ్లీ లైక్ బ్యాండేడ్ ఎంత ఉంటుంది, వెరీ స్మాల్ వన్, రైట్? సో ఒక స్టిచ్ 2 స్టిచెస్తో కూడా సర్జరీస్ అయిపోతాయి. ఇట్ ఈస్ మనం వీఆర్ లక్కీ, అంటే ఆ ఎరాలో ఉన్నాం మనం ఇప్పుడు. నైస్. అవును, నిజంగా అంత పెయిన్ని మనం ఇప్పుడున్న బాడీస్ అయితే తట్టుకోలేవు. ఈ సర్జరీస్ వల్ల, ఈ మినిమల్ సర్జరీస్ వల్ల లాంగ్ టర్మ్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? లేకపోతే అంటే ట్రెడిషనల్ సర్జరీ అంటే అప్పటి వరకు మనం బాధపడినా కూడా లాంగ్ టర్మ్లో ఫైన్ అన్నట్టు ఉంటుంది, బట్ దీనివల్ల అంటే జనాలకి ఇలా డౌట్లు ఉంటాయి కదా, సో ఇది లాంగ్ టర్మ్కు మనకి ఏమైనా హార్మ్ చేస్తుందా లేకపోతే బెనిఫిషియలా? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బెనిఫిషియల్. సో మనకి ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ దెన్ ద ప్రీవియస్ టెక్నాలజీ. ఇప్పుడు iPhone 16 కంటే 17 బెటర్ అని తీసుకున్నాం, ఇట్ ఈస్ గుడ్, మోర్ ఫీచర్స్ ఉంటాయి. సిమిలర్లీ ద సర్జరీస్ ఆల్సో. ఓకే. టెక్నాలజీ వీఆర్ అడాప్టింగ్ మోర్ టెక్నాలజీని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే పేషెంట్కి తక్కువ టైంలో ఎక్కువ కంఫర్ట్ ఇవ్వాలి, కాంప్లికేషన్స్ తక్కువ ఉండకూడదు. మనం ఒక 20 years వెనక్కి వెళ్తే స్పైన్ సర్జరీ అంటే కాలు చేతులు పడిపోతాయి, మనం లేయలేము అన్నట్టుగానే ఉంటుంది. నౌడేస్ వీ హార్డ్లీ సీ, మేబీ వన్స్ ఇన్ 100-200. సో అంత సేఫ్ వరకు వచ్చాం మనం ఇప్పుడు.
సో మనకి బాడీకి మనం కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని తక్కువ ఓపెనింగ్తో మనం సర్జరీ చేస్తున్నాము. దీని మీనింగ్ ఏంటంటే మనం అక్కడ పోయేసి ఇన్కంప్లీట్ చేసి రావడం కాదు. జాబ్ అంటే మనం ఏదైతే చేయాలో, ఇప్పుడు డిస్క్ ఉందనుకోండి, డిస్క్ తీయడం, ఏదైనా నరం కంప్రెషన్ ఉందనుకోండి దాన్ని రిలీజ్ చేయడం, అది ప్రైమరీ ఎయిమ్, అది చేయాల్సిందే. అది దాంతోపాటు అడిషనల్గా మనం మోర్ కంఫర్ట్ ఎలా ఇవ్వాలి, టిష్యూ డ్యామేజ్ తగ్గించడం ఎలా అన్నది ద రీసెంట్ అడ్వాన్సెస్. ఓకే. ఎండోస్కోపిక్ సర్జరీ కానివ్వండి, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ కానివ్వండి, ఈవెన్ ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే వీ హ్యావ్ టు డూ ది జాబ్ బెటర్, ప్రీవియస్ కంటే ఇంకా బెటర్గా చేయగలగాలి, అండ్ రిజల్ట్ షుడ్ బి బెటర్. ఓకే. అండ్ పేషెంట్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఓకే సార్, బ్రెయిన్ అంటే యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అంటే నేను ఇది ఎక్కడో చదివాను, అందుకే అడుగుతున్నా. మన బ్రెయిన్ అదే దాని అంతటా అదే తినగలిగే శక్తి ఉంటుందంట, అది నిజమేనా? తినగలిగే శక్తి అన్నదంటే ఐ డోంట్ గెట్ ఇట్. అంటే లైక్ దాన్ని అంతటా అది తగ్గించుకోగలదంట. లైక్ ద బ్రెయిన్ కెన్ ఈట్ ఇట్ సెల్ఫ్ అని ఉంది చదివినప్పుడు అది. సో అంటే దాని అంతటా అది పాడైపోయే శక్తి దానికి ఉంటుందా అని? లేదు, అలా ఏముండదు. అలా ఏముండదు. ఏజ్తో పాటు కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అంటే అదంతా కదే డిస్ట్రాక్ట్ చేసుకొని అన్నట్టేం ఉండదు. నిద్ర లేకపోవడం వల్ల ఇట్లా ఛాన్సెస్. సో ఎవ్రీథింగ్ అంటే మనకి ఇప్పుడు ట్యూమర్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఎక్సెస్ ఆల్కహాల్ కానివ్వండి, ఇవన్నీ మనకి బ్రెయిన్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే బ్రెయిన్కి అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడం కానీ, లేదా బ్రెయిన్లో ఏమన్నా డిస్టర్బెన్స్ రావడం కానీ, నర్వ్ ఫంక్షన్లో డిఫరెన్స్ రావడం కానీ, ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదంతా కదా సెల్ఫ్ డిస్ట్రక్షన్ లాగా అన్నట్టేముంది. ఓకే. ఓకే. అది అంటే యాక్చువల్గా నేను చదివినప్పుడు నాకు ఏంటి ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. అలా ఉంటే మనం మందబుద్ధులం అయిపోతాం. ఓకే సార్, హై బీపీ వల్ల కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అంట. ఎలా సార్, ఎలా రిలేటెడ్? సో మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉంటుంది. ఓకే, బ్రెయిన్కి ఉన్న బ్లడ్ సప్లై ఇస్ రిచ్ బ్లడ్ సప్లై. 20% ఆఫ్ ఎనర్జీ సప్లై ఉండాలంటే అన్ని బ్లడ్ వెజల్స్ కూడా ఉండాలి. ఓకే, బట్ బ్రెయిన్కి ఒక మెకానిజం కూడా ఉంటుంది. అంటే ఇంత నుంచి ఇంతవరకు బ్రెయిన్ కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే తనంతకు తనే బ్లడ్ ఎంత లోపలికి రావాలనేది అడాప్ట్ చేసుకోవడానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆటో రెగ్యులేషన్ ఉంటుంది దాన్ని. అంటే బ్రెయిన్ కొంచెం స్పైక్ ఉంటే ఈవెన్ దెన్ బ్రెయిన్కి రావాల్సిన బ్లడ్ ప్రెషర్ని కొంచెం తగ్గించడానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. సో వాటిని ఆటో కంట్రోల్ అంటాం. సో అంతవరకు అది మేనేజ్ చేసుకోవద్దు. బియాండ్ దట్ వచ్చిన తర్వాత ఏమిటంటే ఈ బ్లడ్ వెజల్స్ పెద్దగా ఏదైతే ఉంటాయో మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని పెద్దగా ఉంటాయి, నెక్లో ఉన్నాయని కూడా పెద్దగా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళిన కొద్దీ దే బికమ్ సైజ్ తగ్గిపోయి మిల్లీమీటర్స్, మైక్రోమీటర్స్లోకి వెళ్తాయి. దే వెరీ థిన్, వెరీ టైనీ, వెరీ ఫ్రెజైల్, అంటే చాలా సున్నితంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకు అంత బీపీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ప్రెషర్ని అవి హోల్డ్ చేయాలి కదా. పైప్లో వాటర్ పోతుంది అంటే ఎంత ప్రెషర్ వరకు హోల్డ్ చేస్తుంది, దానికి ఎంత కెపాసిటీ ఉంటే ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, పగిలిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో బ్రెయిన్లో కూడా సేమ్ అలానే అవుతుంది. ఓకే. సో దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇలా అవి మూసుకుపోయాయి అనుకోండి, క్లాగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫుడ్స్ ప్రాపర్గా తినలేదు, స్మోకింగ్, ఇలాంటి వాటన్నిటిలో ఏమిటంటే అథెరోస్క్లెరోసిస్ అని వచ్చేస్తుంది. దాంట్లో ఏంటంటే ఆ వాల్స్ అనేవి మూసుకుపోతుంది, దెన్ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో దెన్ సర్వైవల్ ఎట్లా, దెన్ స్ట్రోక్ వస్తుంది. సో రెండు ఇంపార్టెంట్. సో స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, బీపీ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు యంగ్ పీపుల్ ఏదైతే ఉన్నారో వీడు అరుస్తున్నాడు, వీడికి బీపీ ఎక్కువ, వీడు కామ్గా ఉన్నాడు, వీడికి బీపీ లేదు అన్నట్టు ఉండదు. ద బీపీ అండ్ ద ఎమోషన్ ఇస్ నాట్ రిలేటెడ్. ఎగ్జాక్ట్లీ. సో కామ్గా ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఎక్కువ ఉండొచ్చు, అరిసే వాళ్ళకి బీపీ తక్కువ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ బెటర్. అంటే మనకి యూజువలీ 35 to 40 తర్వాత మనం రెగ్యులర్ చెకప్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. ఎవ్రీ 6 months గో టు ఏ డాక్టర్. బేసిక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి చేసుకోమని. బేసిక్ టెస్ట్లు అంటే బేసిక్ అంటే ఇప్పుడు కిడ్నీకి సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, కొన్ని మల్టీవిటమిన్స్, హార్ట్ హెల్త్కి సంబంధించినవి, 2D ఎకో అంటాం, ఈసీజీ అంటాం, ఇవన్నీ. సో ఇందులో కూడా మనం బ్రెయిన్కి చెకప్ చేయట్లేదు. సో ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ బాగానే ఉందనుకోండి, బ్రెయిన్ ఆబ్వియస్గా బాగుంటుంది అనేసి. ఓకే, బ్లడ్ సప్లై బాగుంది, బ్లడ్లో మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ లేదు, హార్ట్ ఫంక్షన్ బాగానే ఉంది, కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది, అప్పుడు మనకి యూజువల్గా బ్రెయిన్కి మనం సపరేట్ స్క్రీనింగ్ అన్నట్టు ఏం చేయించుకోం మనం.
ఇప్పుడు ఎక్కడైనా పోతే చాలా వరకు పోయినప్పుడు కిడ్నీ ఫంక్షన్ చేసుకుంటాం, లేదా అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేసుకుంటాం. బ్రెయిన్ స్కాన్ రొటీన్గా మనం చెప్పాం, అన్లెస్ అంటే లేదని ప్రాబ్లం ఉంటే తప్ప. సో అందుకనే షుగర్, బీపీ కంట్రోల్ ఉంది, మిగతా బ్యాడ్ హ్యాబిట్స్ చాలా వరకు ఇట్ ఈస్ సేఫ్. ఓకే సార్, మా రిలేటివ్స్లో ఒక అతనికి పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరెక్కుతుంది. సో ఇది ఏమన్నా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి 2D ఎకో అన్నీ ఈసీజీ అన్నీ చేయించారు. దే ఆర్ ఆల్ ఫైన్. బట్ హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ సరిగ్గా నిద్ర ఉండదు. అంటే అడిగితే నాకు పట్టదు అని అంటారు. లైక్ హీ జస్ట్ 40 years old. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? సో ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియా మనం వస్తుందంటే ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు హార్ట్ అంతా బాగానే ఉంది అంటే నెక్స్ట్ కమ్స్ ద నర్వస్ సిస్టమ్, లేదా ఈ ఏరియాకి సంబంధించిన ఏదైతే సప్లై ఉంటుందో, నర్వ్ ఏదైతే సప్లై అవుతుందో అది ఎక్కడైనా ప్రెస్ అవుతుందో చూసుకోవాలి. అంటే నెక్లో కానివ్వండి, మన ఇక్కడ కానివ్వండి, చేతిలో కానివ్వండి, వేరియస్ బేస్డ్ ఆన్ దట్ మనకి ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి నరం ఎక్కడైనా కంప్రెస్ అవుతుంది దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం. కానీ సమ్ టైమ్స్ ఓన్లీ పొజిషన్ వల్ల ఉంటుంది. మనం ఒక సైడే పడుకుంటాం, ఆ సైడ్ పడుకుంటే అటు సైడ్ తిమ్మిరే వస్తుంది, ఎవరికైనా వస్తుంది, అది కామన్గా. సో అట్లా కూడా అయ్యిండొచ్చు. సో మనం ఓవరాల్గా చూస్తే మనం బెటర్గా చెప్పగలం. ఓకే, అంటే ఆ తిమ్మిరితో పాటు ఇంకేమైనా సైన్స్ ఉంటాయా సార్? అంటే మనకి వీక్నెస్ రావడం, ఇప్పుడు హ్యాండ్లో తన తిమ్మిరి ఉందనుకోండి, పట్టుకోవడంలో తనకి ఇబ్బంది ఉంది. ఓకే, తిమ్మిరి కాకుండా సెన్సేషన్ కూడా లాస్ అవుతుంది, అంటే నమ్నెస్ ముందు పడిపోతుంది, ఇంప్రూవ్ అవ్వట్లేదు. అట్లాంటప్పుడు దెన్ దెర్ ఇస్ అండర్లైన్ సీరియస్ ప్రాబ్లమ్ ఉందనేసి. ఓకే ఓకే. అండ్ సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లైక్ మన ఫోకస్ పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాగ మన బ్రెయిన్ని ట్యూన్ చేయాలి? సో ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ద స్లీప్. ఓకే, సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ ఫర్ ద మెమరీ కానీ అటెన్షన్ కానీ ఇట్ ఈస్ ద రిపిటేషన్. మనకి ఏం చేయాలి అనుకున్నది రిపీట్ కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకున్నా కూడా మనం రిపీట్ చేయాల్సి. ఓకే. థర్డ్ ఈస్ లైక్ ఒక ప్లాన్. మనకి దర్ రియాక్టివ్ వరల్డ్ అండ్ ప్రొయాక్టివ్ అని 2 sentences రీసెంట్గా. రియాక్టివ్ అంటే ఏంటంటే ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళండి. నాకు వేరే ఇంపార్టెంట్ పని కూడా ఉంటుంది, మధ్యలో ఫ్రెండ్స్ వస్తాడు, వాడు చాయ్కి వెళ్దాం అంటాడు, చాయ్కి వెళ్తాము, ఇక్కడ ఇంకోటి కలుస్తాడు, సినిమాకి వెళ్దాము, ఈ పని వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ డే బిఫోర్ స్లీప్ బెటర్ ఏంటంటే రేపటికి షెడ్యూల్ చేసుకోవాలి. చేసుకుంటే సగం స్ట్రెస్ తగ్గిపోతుంది, సగం క్లారిటీ వస్తుంది మనకి రేపు ఏం చేయాలి అనేసి. రైట్, అంటే 1 2 3 ఇవి ఇంపార్టెంట్, ఇవి ఉంటుంది. దీని తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చు, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, సినిమా చూడవచ్చు, ఏమన్నా. సో అది చేసుకుంటే మన స్ట్రెస్ అన్నది లైక్ డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. సో ప్రయారిటైజింగ్ ది థింగ్స్ అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో సమ్ వాకింగ్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ సమ్ గుడ్ ఫుడ్. ఓకే, ఇవన్నీ మన ఫోకస్ పెంచడానికి హెల్ప్ అవుతాయి. సార్, మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సర్జరీ, లేకపోతే మీరు అరే ఏంట్రా ఇలా ఉంది సర్జరీ అంటే లైక్ వాళ్ళ కండిషన్ ఏంటి ఇలా ఉంది అన్న ఏదైనా ఒక సర్జరీ మన మైండ్లో అట్లా ఉండిపోతుంది కదా, అలాంటిది ఏమన్నా ఉందా? చాలానే ఉన్నాయి. న్యూరో సర్జరీ అంటేనే బేసికలీ ఇట్ ఈస్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ అంత ఈజీ కాదు. అంటే అంటే ఒక కొంత పర్సంటేజ్ వరకు సింపుల్ కేసెస్ వస్తాయి. ఇప్పుడు స్పైన్ డిస్క్ అనుకోండి, సింపుల్ అలా ఉంటుంది. బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని ఫిట్స్కి సంబంధించిన ఇదే అనుకోండి, దే ఆర్ వెరీ కాంప్లెక్స్. సో అట్లాంటప్పుడు మనకి ఆ టెన్షన్ మేము కూడా ఫీల్ అవుతాం. ఏదైనా ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? కేస్ సో వీ డిడ్ ఎపిలెప్సీకి సంబంధించి చెప్తాను. సో ఐ మోర్ ఇంటూ ఎపిలెప్సీ కాబట్టి. సో ప్రీవియస్గా మేము చేసే దాంట్లో ఏం చేసేవాళ్ళం అంటే పెద్దగా ఓపెన్ చేసేసి దెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. సో ఎయిమ్స్లో ఉన్నప్పుడు దెన్ వీ వాంటెడ్ టు చేంజ్ సంథింగ్ డ్రాస్టికలీ, అంటే ఇది ఓపెన్ చేయకుండా కూడా మనం చేయొచ్చా అనేసి. సో అంతకుముందు ఈ రోబోటిక్ సర్జరీస్ కొన్ని వేరే కండిషన్స్ చేసేవాళ్ళం. సో ఆ ప్రిన్సిపల్స్ యూస్ చేసుకొని దెన్ వీ కెన్ అడ్వాన్స్ దిస్ అనేసి. సో దెన్ వీ ప్లాన్డ్, ఆబ్వియస్లీ నేను నా మెంటర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వీ ప్లాన్డ్ ఇట్ ఆఫ్టర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 10-15 days ఆఫ్ థింకింగ్, పుట్టింగ్, ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ చేసిన తర్వాత వీ కమ్ అప్ విత్ ద ఐడియా. సో అంటే అందులో ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్, 2 halves ఉంటాయి బ్రెయిన్కి, లెఫ్ట్ అండ్ రైట్. సో అందులో ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్ని కంప్లీట్గా మనం డిస్కనెక్ట్ చేయాలి. అంటే ద పర్సన్ విల్ లివ్ విత్ ఓన్లీ హాఫ్ బ్రెయిన్. ఇట్ ఈస్ పాసిబుల్.
ఓకే. ఓకే. ఫస్ట్ నుంచి ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఆల్రెడీ పిల్లల్లో ఇప్పుడు ఏదైనా మేజర్ డ్యామేజ్ వల్ల అయింది అనుకోండి, సో అదర్ హాఫ్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ ఫంక్షన్స్, దే లివ్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ప్రాపర్లీ ఓకే. ట్రీట్ ఓకే. చేస్తాం. సో ఇట్ ఈస్ ఆ కైండ్ ఆఫ్ సర్జరీ అన్నమాట. సో దట్ సర్జరీ వి డిడ్ విత్ రోబోటిక్ హెల్ప్ వితౌట్ ఓపెనింగ్ ద స్కల్, with this small 2 mm 2 mm thing, and this was the first in the world అంటే చేయడం. నైస్. సో ఎయిమ్స్ నుంచి చేసాం మనం రోబోటిక్ థర్మోకోయాగులేషన్ హెమిస్పియరోటమీ అంటాం దాన్ని. సో ఓకే. మేజర్ సర్జరీ రాచ్ అంటాం, ROTCH. సో అది ఫస్ట్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ ఎయిమ్స్, అండ్ దట్ టీంలో ఐ వాజ్ దేర్. ఓ వి నైస్. ప్లాన్ సమ్ కేసెస్ డ్యూరింగ్ దట్ టైం. ఓకే. నైస్ సార్. అండ్ ఇలాంటివి వింటున్నప్పుడు మన ఇండియా చాలా డెవలప్ అయింది, చాలా టెక్నాలజీ వచ్చింది. మెడికల్లో వీఆర్ మోర్ అడ్వాన్స్డ్, దట్ ఈస్ అన్డౌట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు ఈరోజు, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇంత ఓపిక్గా నేను అడిగిన వాటికి అన్నిటికీ ఆన్సర్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.